రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి అని చెప్పేవారు. సో, ఆ ఫ్యాక్షన్ గొడవల్లో గిరిజనులకు జరిగిన అన్యాయం ఏంటి సార్? అంటే మగవాళ్ళు భయపడాలంటే ఆడోళ్ళు దాడి చేయడం, భయభ్రాంతులు చేయడం క్రమంలో నేను ఎదిరించినందుకు నాకు ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయింది. మీరెప్పుడైనా బాంబు విసిరారా? నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు చనిపోయినారు పాపం. వాళ్ళంతా వాళ్ళ సేఫ్టీ కోసం పెట్టుకొని తిరిగేటోళ్ళు, జోబులలో పెట్టుకొని తిరిగేటోళ్ళు. నాకు బాంబులు వాడేంత అవసరం రాలే. నేనే బాంబుని, నేనే బుల్లెట్ని. బెల్లయ్య నాయక్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం సార్? ఆయన పాదాలన్నీ కూడా కాలిపోయి ఎముకలు కాళ్ళ కింద ఉండే ఎముకలను చూసిన నేను. చాలామంది జాతి పనిచేస్తామని చెప్పి ముందుకు వస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, ఇది కామన్. కానీ ఆయన నిరంతరం 24/7 నిరంతరము జాతి కోసం పనిచేసేవాడు. కైలాస్ నాయక్ అంటే ఎందుకు భయం చాలా మందికి? కొంతమంది మీ ముందు వచ్చి మాట్లాడాలన్నా కానీ చాలా మంది భయపడతారంట. ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి, ఫ్యాక్షనిస్టుల గొడవలు పేదవాళ్ళ మీద కూడా చాలా జరిగేవి. మా మహిళల మీద దాడులు చేయడం, నా మీద కూడా ఎదిరించినందుకు, అడిగినందుకు నా మీద కూడా దాడులు చేసి నన్ను కూడా చంపే స్థాయికి తీసుకుపోయి మళ్ళీ దేవుని దేవుళ్ళ మనం రిటర్న్ వచ్చేసిన తర్వాత మన సమాజంలో కొట్టాడడానికి, మా సమాజంలో కొట్టాడడానికి ముందుకు రావాలంటే మా వాళ్ళు కాస్త పిరికితనం కులం మాది. ఇప్పుడు గతంలో గవర్నమెంట్ని చూశారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎస్టీలకు ఎంతవరకు న్యాయం చేసింది? శూన్యం. మేము అనుకుంటే ఓడియగలం, గెలిపేయగలం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. జాతి అభివృద్ధి చెందడము. గుంటూరు జిల్లాలో దాదాపు 2,75,000 ఓట్లు ఉన్నాయి ఎస్టీలకు. చిలకలూరుపేటలో ఎమ్మెల్యేకు 15,000 పైనే ఉన్నాయి. మాచర్లలో 50,000 పైనే ఉన్నాయి. గురజాలలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఇట్లా ఇవి మా గణనని పక్కన పెట్టేసి అక్కడేం జనరల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ పార్టీ టికెట్లు ఇవ్వండి. మేము తెలుగుదేశం నుంచి ఇస్తాం, మేము వైఎస్ఆర్సీపీ నుంచి ఇస్తాం, మేము జనసేన నుంచి ఇస్తామని ప్రకటియండి అనేది డిమాండ్ తీసుకోవాలని చూస్తున్నాము. ఆ డిమాండ్ మీద ముందుకు పోతాం. సార్, మీ పైన ఎన్నో అక్రమ కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ టైంలో మీకు మద్దతుగా మీ వెనక ఎవరున్నారు సార్? నా సంఘం ఉంది. ఈ సంఘం మీకు ఎంతవరకు ఉపయోగపడింది సార్ ఆ విషయం? ప్రజలు నాకు అట్రాక్ట్ అవుతున్నారు. నాకు వాళ్ళు ఒక డిమాండ్ ద్వారా అది నేను ఒప్పుకోకపోతే అరెస్ట్ చేసి జైలు పంపించినారు మొన్న. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం పెద్దల పాలకు జైలు పోయి వచ్చిన. సార్, యాక్చువల్ మీకున్న తెలివితేటలకు మీరు ఏ రాజకీయ పార్టీలో ఖచ్చితంగా కొనసాగించాల్సి 5 సంవత్సరాలు ఉండే పదవులు అవి. పోరాడాడు అన్నప్పుడు మనకంటే ముందు, నాకంటే ముందు అల్లు సీతారామరాజు ఎమ్మెల్యేనా, భగత్ సింగ్ ఎమ్మెల్యేనా, కుమరం భీము వీళ్ళంతా ఎమ్మెల్యేలా. చేతనంత వరకు జాతి కోసం పోరాడతారు. కైలాస్ నాయక్ కర్నూలులో ఒక రౌడీ అని విన్నాను. నాకు లెక్క చేయను, ఇది నా లైఫ్ స్టైల్ అంతే. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగార్జున. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తితో మనం కొన్ని విషయాలు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆయన గురించి నేనేం చెప్పానబ్బా, అసలు చిన్నప్పటి నుంచే ఇతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయా? లీడర్ అనే మాటకు నిర్వచనమే ఇతన. ఎంతోమంది కులాలకు, కొన్ని సమస్యలకు ముందు నేనున్నాను అని నిలబడేటువంటి ఒక లీడర్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు కైలాస్ నాయక్ గారితో కొన్ని మాటలు ముచ్చటిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగుంది. ఎల్హెచ్పిఎస్లో మీరు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎల్హెచ్పిఎస్లో రావడానికి ప్రధాన కారణం అంటే ఎల్హెచ్పిఎస్ అన్న సంఘము ఆవిర్భవించిందే లంబాడి జాతి చైతన్యం కోసం. అంబేద్కరిజాన్ని, రాజ్యాంగంలో పొందవలసిన చట్టాలను మన వాళ్లకు చేరడం కోసము, ఆ ఆశయ సాధన కోసమే లంబాడి హక్కుల పోరాటంలో జాయిన్ కావడం జరిగింది. లంబాడి హక్కులు ఈ ఎల్హెచ్పిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అసలు మీ ముఖ్య అజెండా అంటే లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భవించడానికి కారణము, ఈ సంఘము ఆవిర్భావం జరిగినది 1997వ సంవత్సరము జూలై 1వ తేదీ. అప్పటి విద్యార్థి నాయకులుగా ఉన్న బెల్లయ్య నాయక్, ఇప్పుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు అంటారు, మరి కొంతమంది రాయలసీమ నుండి, తెలంగాణ నుంచి యువకులు అప్పటికే చదువుకొని ఉద్యోగాల కోసము ఆ క్రమంలో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. లంబాడి కుల పోరాట సమితి అనే సంఘాన్ని నిర్మించడం జరిగింది.
అది కూడా 1997 జూలై 1వ తేదీ అని చెప్తున్నా. ఏర్పడడానికి కూడా కారణం ఏమంటే గిరిజనుల బతుకులు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఈ ఏర్పాటు చేసుకున్న సంఘ నాయకులు పోరాటాలు చేయాల. పోరాటాలు చేస్తూ జాతిని చైతన్యం చేస్తూ జాతిలో ఉండేవారిని కూడా హక్కుల కోసం పోరాడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంఘం ఆవిర్భావం జరిగింది. సార్ ఎల్హెచ్పిఎస్లో మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి న్యాయం చేశారు ఎల్హెచ్పిఎస్ ద్వారా? అంటే ఎల్హెచ్పిఎస్లో వచ్చిన తర్వాత న్యాయం అనేది మా చేతిలో పవర్ ఉండదు కానీ రాజ్యాంగ హక్కులు సాధించడానికి పాలకులతో ఉండొచ్చు, అధికారులతో ఉండొచ్చు, పెత్తందారులతో ఉండొచ్చు, అగ్రకులాలతో ఉండొచ్చు, కొట్లాడి మా వాళ్ళకు చెందినది ఏదన్నా ఉంటే అవి సాధించడంలో ముందు ఉండేవాన్ని. మీ ఆప్తమిత్రుడైనటువంటి బెల్లయ్య నాయక్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం సార్? అంటే బెల్లయ్య నాయక్ మిత్రుడు అనే కంటే కూడా అది పర్సనల్గా మిత్రుడు అనేది పక్కన పెడితే ఆయన ఒక ఇంజనీర్గా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఇప్పుడు ఒక ఎస్సీ స్థాయిలో ఉండే ఉద్యోగం, అది మంచి హోదాలో ఉండే ఉద్యోగాన్ని అప్పుడే వదిలేసి జాతి అభివృద్ధి కోసం జాతి కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినాడు. కాబట్టి సరే, చాలామంది జాతి పనిచేస్తామని చెప్పి ముందుకు వస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, ఇది కామన్. కానీ ఆయన నిరంతరం 24/7 కాంగ్రెస్ పార్టీలో చేరకముందు నిరంతరము జాతి కోసం పనిచేసేవాడు. జాతిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఆయన జీవితాన్నే పన్నంగా పెట్టినాడు. 15 జిల్లాలు పాదయాత్రలు స్టైల్ అంటే మీకు తెలుసు. పాదయాత్రలు అంటే ఇప్పుడు ఒక 15-20 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏసీ వ్యాన్స్ ఉంటే దాంట్లో పోయి హ్యాపీగా నీట్గా తయారవుతారు అవన్నీ. కానీ ఆయన ఎర్రటి ఎండలో, మే నెలల ఎండలలో హాతిరామ్ తిరుపతి మఠం నుంచి బయలుదేరి నడిచి హైదరాబాదుకు వచ్చి దాదాపుగా ఒక 2-3 నెలల ప్రయాణము. చివరిగా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇక్కడి వరకు పాదయాత్ర చేసి ఆయన పాదాలన్నీ కూడా కాలిపోయి ఎముకలు, కాళ్ళ కింద ఉండే ఎముకలను చూసిన నేను. అంటే ఒక నాయకుడు నిజంగా కూడా జాతి కోసం ఇంత పోరాటం చేస్తున్నాడు కదా, ఒక పార్టీ లేదు, వ్యక్తిగతము కూడా లేదని ఆయన మీద అట్లాంటి అభిమానం అన్నమాట. నిజమైన నాయకుడు ఈయన అని. అంటే సార్ బెల్లయ్య నాయక్ గారితో మీ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు? ఎలా స్టార్ట్ అయింది మీ అనుబంధం? అంటే అప్పుడు మా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. ఫ్యాక్షనిస్టుల గొడవలు పేదవాళ్ళ మీద కూడా చాలా జరిగేవి. మా కుటుంబాల మీద కూడా అక్కడున్న ఫ్యాక్షన్కు సంబంధించిన రౌడీ మూకాలు మా కుటుంబాల మీద దాడులు చేయడం, మా మహిళల మీద దాడులు చేయడం, నా మీద కూడా ఎదిరించినందుకు, అడిగినందుకు నా మీద కూడా దాడులు చేసి నన్ను కూడా చంపే స్థాయికి తీసుకుపోయి మళ్ళీ దేవుని దేవల్ల మనం రిటర్న్ వచ్చేసిన తర్వాత మన సమాజంలో కొట్లాడడానికి, మా సమాజంలో కొట్లాడడానికి ముందుకు రావాలంటే మా వాళ్ళు కాస్త పిరికితనం కులం మాది. ఓకే సార్. బెల్లయ్య అప్పుడప్పుడే కొట్లాడే, అంటే జాతి కోసం కొట్లాడేవాడు కాబట్టి వీళ్ళతో నేను వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని హైదరాబాద్ వచ్చి, వీళ్ళంతా కూడా కాచిగూడ ఏరియాలో ఉండేవాళ్ళు, వీళ్ళతో కలిసి మాట్లాడి, వీళ్ళు అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకున్న టైంలో మీరు కర్నూలు కూడా రావాలా, మీ సంఘం వస్తే నేను కూడా మీ సంఘానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసి పెడతాను, మీ సంఘం సపోర్ట్ ఉండాలా మాకు అని చెప్పి నిర్ణయం తీసుకొని 99 సంవత్సరంలో కర్నూలులో ఒక మంచి మా నాయకులతో అంత కలిసి అందరినీ పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు నన్ను కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నా యాక్టివిటీ చూసి జాతికి ఉపయోగపడతాడు ఈయన ఎక్కువ అని చెప్పి సంఘ స్టేట్ కమిటీ అంతా కూడా మళ్ళీ స్టేట్లో తీసుకోవడం జరిగింది రాష్ట్ర ఉపాధ్యక్షునిగా. అప్పుడంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఎక్కడైనా నా కులమే కదా, నా కులం వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ కోసము
మనకున్న శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉపయోగిద్దామనే ఆలోచనతో హైదరాబాద్ నుండి కులం కోసరము సంఘంలో పనిచేసుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బెల్లయ్యనాయక్ గారు వెంట ఉంటూ కొన్ని రోజుల తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2014 తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ సంఘం అక్కడ 2015లో ఒకసారి విజయవాడలో భారీ మీటింగ్ పెట్టి అక్కడ అప్పుడున్న మంత్రి రావెల కిషోర్ బాబు ఇంకా కాస్త కొంతమందిని పిలిచి మా వాళ్ళని ముఖ్యులంతా పిలిచి అక్కడ నన్ను రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకొని అక్కడ సపరేట్ రాష్ట్రానికి ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. సార్ ఇందాక ఒక మాట చెప్పారు, రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి అని చెప్పారు. సో ఆ ఫ్యాక్షన్ గొడవల్లో గిరిజనులకు జరిగిన అన్యాయం ఏంటి సార్? అంటే నేనున్న ప్రాంతము కర్నూలుకి దగ్గర. కర్నూలు దగ్గర అంటే ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మా వాళ్ళంతా కూడా కూలి కష్టం చేసుకొని, కొంతమంది రిక్షాలు దొక్కేవాళ్ళు, కొంతమంది కట్టెలు కొట్టుకొని బతికేవాళ్ళు. వీళ్ళకు ఒక 5-5 సెంట్ల స్థలము, దాంట్లో ఒక ఇల్లు, ఒక 3 ఎకరాల పొలాలు ఇచ్చినారు ప్రభుత్వం. అవి ఎలాగైనా లాక్కోవాలా వీళ్ళని తరిమేయాలనే ఉద్దేశంతో అప్పుడు వీళ్ళు మమ్మల్ని మా కుటుంబాల మీద దాడి చేయడం, భయభ్రాంతులు చేయడము. అంటే మగవాళ్ళడు భయపడాలంటే ఆడోళ్ళ జోలికి పోతే వీళ్ళు ఇక్కడ వద్దు, ఈ ప్రాంతం వెళ్ళిపోదాం అనే ఆలోచన చేస్తే అప్పుడు వీళ్ళ భూములు కొట్టేయాలా, వీళ్ళ స్థలాలు కొట్టేయాలనే ఆలోచనలో క్రమంలో నేను ఎదిరించినందుకు నాకు ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే సార్, అంతే. ఇప్పుడు అందుకనే మీ పేరు కర్నూలు కైలాస్గా పిలుస్తారా సార్ ఇప్పటికీ, లేకపోతే దానికి కారణం ఏంటి సార్? అసలు కర్నూలు కైలాస్ అనేది తెలంగాణలో ఎక్కువ తిరుగుతుంటుంది కదా సంఘంలో. అంటే అప్పుడు ఐడెంటిటీ కైలాస్ అంటే ఎక్కడ అని అడుగుతారు కదా, కర్నూలు కైలాస్ అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా కర్నూలు కైలాస్గా పిలుచుకుంటారు, అంతే. అవును సార్, ఇప్పుడు రాయలసీమలో అంటే కనుక సినిమాలో చూపించినట్టు ఫ్యాక్షనిజం అలానే ఉంటుంది సార్. కత్తులు, బాంబులు, ఈ గొడవలు ఇవన్నీ నిజమేనా సార్ అసలు? మీరు సినిమాలు చూసినారా? అవును సార్, సినిమాలో అంటే మేము చిన్నప్పుడు చూసినాం దాంట్లోకి. చిన్నప్పుడు అంటే మేము 10th ఆ మధ్య అయిపోయినప్పుడు 85 ఆ మధ్య ఎక్కువ గొడవలు ఉండేవి. గొడవలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు పండ్ల బుట్టలు తీసుకొని పోయేవాళ్ళు కదా, అట్లా బాంబులు పెట్టుకొని వచ్చేవాళ్ళు మా ప్రాంతంలో. కొడవెళ్ళు కామన్గా ఇట్లా ఎనికిలో పెట్టుకొని నాటు బాంబులు అనేవాళ్ళు. ఎవరిండల్లో వాళ్ళంటే ఈ గొడవలకు సంబంధించినవి ఏమంటారు, అది ఒకరికొకరు గొడవలు ఉన్నప్పుడు, కక్షలు ఉన్నప్పుడు అవి ఎవరికైతే ఆ గొడవలు ఉన్నాయో వాళ్ళు ఈ విధంగా తిరిగేవాళ్ళు. అప్పుడు జీపులు ఎక్కడన్నా పోవాలన్నా చేయాలన్నప్పుడు కమాండర్ జీపులు వచ్చినాయి బాగా. అంటే సినిమాలో చూపించేది కొద్దిగా సౌండ్తో చూపించారు, కానీ నిజంగానే చూసినాం అవి కత్తులు, బాంబులు ఇవన్నీ మేమంతా మా మీద అటాక్ చేసినప్పుడు కూడా చూసినాం ఇవన్నీ. మీరు ఎప్పుడైనా బాంబు విసిరారు సార్? నాకు బాంబు విసిరితే కేసు వేస్తారు అప్పుడు. బాంబులు చూసినాం కానీ బాంబులు విసిరాలు చేయడాలు కాదు. అంటే మాకు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు చనిపోయినారు పాపం. వాళ్ళంతా వాళ్ళ సేఫ్టీ కోసం పెట్టుకొని తిరిగేటోళ్ళు, జోబులలో పెట్టుకొని తిరిగేటోళ్ళు. అంటే మీరు కూడా మీ సేఫ్టీ కోసం ఎప్పుడైనా వాడారు? నాకు బాంబులు వాడేంత అవసరం రాలే. నేనే బాంబుని, నేనే బుల్లెట్ని. నాకు బాంబులు, కత్తులు అవసరం లేదు. సో అప్పటి ఫ్యాక్షనిజము అంటే అప్పటి రాయలసీమ వేరు, ఇప్పుడు రాయలసీమ వేరా సార్? ఒకే విధంగా ఉందా? అప్పుడు వ్యక్తిగతంగా చూపించేవాళ్ళు బల నిరూపణ. ఇప్పుడంతా పొలిటికల్ మర్డర్లు జరుగుతున్నాయి, పొలిటికల్ హత్యలు జరుగుతున్నాయి. వీడు ఎందుకు చచ్చినాడు అంటే వాడు తాగి చచ్చినాడు, లేదంటే అక్రమ సంబంధం వల్ల వస్తున్నాడు అనేది చంపుతున్నారు అని చేస్తున్నారు. కానీ డిఫరెంట్గా రాజకీయ హత్యలు అర్థం ఉండవు దాంట్లోకి. ఎందుకు చచ్చినాడు అంటే మా నాయకుడు ఒకటి చచ్చిపోయినాడు. ఎందుకు చచ్చినాడు? తాగి చచ్చిపోయినాడు. ఆయన లక్షణాలు నాకు తెలుసు. మా LHPSలో లంబాడీకుల పోరాట సంస్థలో పనిచేసినాడు నాయకులు. ఇద్దరు చచ్చిపోయినారు. ఏమంటే దానికి కారణాలు లేవు. తెలిసినప్పటికీ చెప్పుకున్నా కూడా పైనుంచి ఫోన్లు, ఏం పని ఉంది చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు అనవసరంగా అని. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. స్టైల్ మాత్రం మారింది అంతే. నేను అంటున్నా కదా, బాంబులు వేసి చంపే కంటే కూడా వాడే చచ్చిపోతాడు. ఇప్పుడు అట్లా చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలతో చంపుతున్నారు. ఓకే సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎస్టీలకు మంచి ప్రాధాన్యత ఉండేది.
సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు సపరేట్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలకు అంత ప్రాధాన్యత లేదని విన్నాను. అది నిజమేనా సార్? ఎంతవరకు అది? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు చట్టసభలలో మాట్లాడడానికి మన వైపున అసెంబ్లీలలో ఉండొచ్చు, పార్లమెంట్లో ఉండొచ్చు. మా జాతికి సంబంధించిన వాళ్ళు సెంట్రల్ మినిస్టర్, ఉదాహరణకు బలరాం నాయక్ లాంటి వాళ్ళు, అంతకుముందు ఉన్న ఇక్కడ రవీంద్ర నాయక్ ఉండొచ్చు, రెడ్డి నాయక్ ఉండొచ్చు, ఇతరత్ర నాయకులు కొంతమంది అసెంబ్లీలో ఉండి ఈ జాతి గురించి రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో మైదాన ప్రాంతంలో ఉండే లంబాడీల బతుకులు, గిరిజనుల బతుకులు దుర్భర పరిస్థితుల్లో ఏర్పడినాయి అక్కడ. ఎందుకు ఏర్పడినాయంటే చట్టసభలలో మాట్లాడడానికి మా జాతి తరపున అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రతినిధులు లేకపోవడం దీనికి కారణం. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక ఆంధ్రప్రదేశ్లో ఏ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా కానీ ఎస్టీలకు ఎక్కడ ఒక ఎమ్మెల్యే పదవిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక చైర్మన్ ఇట్లా ఏ పదవులు కూడా లేవు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్టీలకు 7 కాన్స్టిట్యున్సీలో ఒక ఎంపీ ఉంది. ఓకే సార్. అది ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. శ్రీకాకుళము, విశాఖపట్నం, అరకు ఆ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో ఎస్టీ కాన్స్టిట్యున్సీలుగా వాళ్ళకి ఇచ్చినారు. మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీ లంబాడీలు ఉండొచ్చు, మాకు బంజారాలు అనొచ్చు, సుగాలీలు అనొచ్చు, కానీ మైదాన ప్రాంతంలో ఉన్న మా ప్రతినిధులు లేరు అక్కడ. మైదాన ప్రాంత సమస్యలు వేరే, మైదాన ప్రాంత గిరిజనులు వేరే, ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వేరే. వాళ్ళని 5th షెడ్యూల్గా తీసుకుంటారు, మైదాన ప్రాంతం వాళ్ళని 6th షెడ్యూల్గా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమంటే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల తరపున ప్రతినిధులు లేకపోవడం. ఇప్పుడు దానిపైనే మేము పోరాటం చేయడానికి ఈ మధ్య కార్యాచరణ గత నెల 24వ తేదీన విజయవాడలో లంబాడి కుల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో 40 కాన్స్టిట్యున్సీల పైనే లంబాడీ ఓట్లు ఉన్నాయి అక్కడ, బంజారా లంబాడీ ఓట్లు. ఓకే సార్. మేము ఇప్పుడున్న పాలకులకు డిమాండ్ పెట్టాలనుకుంటున్నాము, పెట్టదలుచుకున్నాము. ఇది ఒక రోజుతో అయ్యే కార్యాచరణ కాదు. కాబట్టి జనాభా తక్కువ ఉన్నప్పటికీ లంబాడీ జనాభా తీసుకుంటే 15 లక్షల లోపు ఉన్నాం. దీన్ని ఎక్కడ కూడా కులగణన ఈ మధ్య స్టార్ట్ అయింది. ఈ ఎలక్షన్లకు అది పనికొస్తుందో రాదో తెలియదు. కానీ మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఖచ్చితంగా 40 స్థానాలలో వన్ సైడ్ మా గిరిజన లంబాడి జాతి వన్ సైడ్ అయిపోతే 40 స్థానాలని ఓడగొట్టే శక్తి ఉంది, 40 స్థానాలని గెలిపించే శక్తి ఉంది. ఉదాహరణకు తీసుకుంటా, అనంతపూర్ రాయలసీమ జిల్లాని తీసుకుంటే కదిరి ప్రాంతంలో 40,000 పైబడి ఓట్లు ఉన్నాయి కదిరి నియోజకవర్గానికి. అదే నువ్వు పుట్టపర్తిని, సత్యసాయి జిల్లాని తీసుకుంటే 30,000 లోపు జనాభా ఉన్నారు, కేవలం లంబాడి ఓట్లు మాత్రమే. ఓకే. అలాగే గుంతకల్ని తీసుకుంటే 10,000 ఓట్లు ఉన్నాయి రాయలసీమని తీసుకుంటే. అదే కర్నూలు జిల్లాని తీసుకుంటే పత్తికొండలో 20,000 పైనబడి ఒకటే నియోజకవర్గంలో లంబాడి ఓట్లు ఉన్నాయి కర్నూలుని. శ్రీశైలం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 15,000 ఓట్ల దాకా లంబాడి ఓట్లు ఉన్నాయి. 2 జిల్లాలు అయిపోయినాయి. ప్రకాశం జిల్లాని తీసుకుంటే ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో 40,000 పైన ఉన్నాయి. గిద్దలూరు ఉండొచ్చు, దర్శి ఉండొచ్చు. ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క జిల్లాలో విపరీతమైన ఓట్లు ఉన్నాయి. సార్ అలాంటప్పుడు ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి తాండాలను పంచాయతీలుగా చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ గారు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ తాండాలను పంచాయతీలుగా చేయలేరా సార్? నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మేమిచ్చిన లిస్టు ప్రకారము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నింది. మేము అప్పుడు ఎల్హెచ్పిఎస్ తరపున హైకోర్టుకు కూడా పోయి సాధించుకున్న సాధననే దాన్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తాండాలను గ్రామ పంచాయతీలు చేసే లిస్ట్ అంతా కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఆ లిస్టునే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ తాండాలను గ్రామ పంచాయతీలు చేయాలనే నినాదం ఏదైతే తీసుకొని మేము పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం కదా, ఇది స్టేట్ విడిపోయిన తర్వాత అమలైంది. అమలైనప్పుడు ఏం జరిగిందంటే అది ఓన్లీ తెలంగాణకి అయింది సార్. 3,750 పైచిలుకు గ్రామ పంచాయతీలు తెలంగాణలో అయినాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నీకు 200 లోపు తాండాలు మాత్రమే అయినాయి. ఓకే. సేమ్ ఒకటే టైంలోనే.
అయితే అక్కడ ఇంకా సర్వే చేయాల్సిన ఉంది. ఇంకా తాండలం గ్రామ పంచాయతీలు చేసేటివి చాలా ఉన్నాయి అవి. అది ఇంకా జరగాల్సిన ఉంది. అయితే ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ మేము చేస్తామని చెప్పినారు, చేయలేదు. ఇప్పుడు గతంలో గవర్నమెంట్ని చూశారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎస్టీలకు ఎంతవరకు న్యాయం చేసింది సార్? ఎక్కడంటారు? తెలంగాణనా? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణలో అంటే ఐ మీన్ బాగానే ఉన్నట్టు అని అనిపిస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? నేను చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే వాళ్ళు మా జాతిని మెజార్టీగా చూపిస్తలేరు. నేను ఇప్పుడు చెప్తున్నది అదే నీకు. మా జాతి ఓట్లు 40 కాన్స్టిట్యున్సీల్లో డిమాండ్గా ఉన్నాయి. మేము అనుకుంటే ఓడియగలం, గెలిపేయగలం. అది రేపు గలమెత్తపోతున్నాం మేము, అది పాలకులకు ఇవ్వబోతున్నాం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. నీకు రాజకీయ పవర్ లేకుండా, రాజకీయ ప్రతినిధి లేకుండా జాతి అభివృద్ధి చెందడము శూన్యం. అందుకే 40 కాన్స్టిట్యున్సీలో పైబడి ఉన్నట్టు. అదే గుంటూరు తీసుకోను, మాచర్లలో 70,000, గుంటూరు జిల్లాలో దాదాపు నీకు 2,75,000 ఓట్లు ఉన్నాయి. ఎస్టీ చిలకలూరుపేటలో ఎమ్మెల్యేకు 15,000 పైనే ఉన్నాయి. మాచర్లలో 50,000 పైనే ఉన్నాయి. గురజాలలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఇట్లా ఇవి మా గణనని పక్కన పెట్టేసి వాళ్ళు పాలకులు అవుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. అందుకే మేమేమంటున్నాము, రిజర్వేషన్ల స్థానాలలో మాకు మీరు ఇచ్చినా ఇవ్వకున్నా చెల్తుంది. కానీ మాకు జనరల్ స్థానాలలో ఒక 4 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వండి, ఒక ఎంపీ స్థానం ఇవ్వండి అనే డిమాండ్ని రేపు అదే ఈ మధ్య విజయవాడలో జరిగినప్పుడు తీసుకున్నాం. ఆ డిమాండ్ని ప్రజల్లోకి తీసుకోపోతాం, పాలకుల దగ్గరికి తీసుకోపోతాం. ఆ డిమాండ్ ద్వారానే మీరు రిజర్వేషన్ ద్వారా మాకు ఇవ్వాల్సిన పని లేదు. మేము ఎక్కడైతే నివాసితులుగా ఉన్నామో, ఎక్కడైతే మా ఓటర్లు ఎక్కువ ఉన్నారు, మా జాతి ఎక్కువ ఉంది, అక్కడ మాకు ఇవ్వండి. అక్కడే జనరల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ పార్టీ టికెట్లు ఇవ్వండి. మేము తెలుగుదేశం నుంచి ఇస్తాం, మేము వైఎస్ఆర్సీపీ నుంచి ఇస్తాం, మేము జనసేన నుంచి ఇస్తామని ప్రకటియండి అనేది డిమాండ్ తీసుకోవాలని చూస్తున్నాము. ఆ డిమాండ్ మీద ముందుకు పోతాం. సార్, ఇప్పుడున్న ప్రభుత్వము కుల సంఘాలకు అంత ప్రాధాన్యత ఇస్తుంది అని అనుకుంటున్నారా సార్? కుల సంఘాలని గొంతు నొక్కడానికి ప్రభుత్వం అక్కడ నీకు గొంతు నొక్కుతుంది. ఎందుకు నొక్కుతుందంటే, కుల సంఘాల పని ఏముంటుందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులని అడగడమే కుల సంఘాల పని. కరెక్ట్. నువ్వు ఇచ్చే మేనిఫెస్టో నాకు అవసరం లేదంట. నువ్వు ఇచ్చే పుణ్యానికి ఇచ్చే ఉచిత పథకాలు నాకు అవసరం లేదంట. నాకు నా జాతికి సంబంధించిన హక్కులని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ విధంగా పొందవలసినాడు, ఆ విధంగానే నాకు మేలు చేయండి మీరు అని పాలకులకు చెప్తాం మేము. పాలకులు ఏమంటారు, మేమిచ్చే మేనిఫెస్టో ప్రకారమే మీ జీవితాలు బాగుపడతాయి అంటారు. వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ప్రకారం ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం. సార్, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ ఊసే లేదు అంటే ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది? దీనికి కుల సంఘాలు ఏం అసలు యాక్షన్ తీసుకోవడం లేదా? నీకు కుల సంఘాలే కాదు, ప్రతిపక్షాలని కూడా మాట్లాడలేని పరిస్థితిలో అక్కడ రాజ్యం నడుస్తుంది. కుల సంఘాలది ఏముంటుంది పాపము, పోరాటాలు చేస్తారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు, లోపలేపిస్తారు. కానీ పాలించే పాలకుడు ఆయన చేతిలో అన్ని చట్టాలు పెట్టుకొని కార్పొరేషన్ ఉండొచ్చు, ఎస్టీ సప్లాన్ నిధులు ఉండొచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు ఉండొచ్చు, గురుకులాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఫండ్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కార్పొరేషన్కు సంబంధించిన నిధులు, సరే నీకు ఆంధ్రప్రదేశ్లో నీ దగ్గర నిధులు లేవు, ఓకే, సెంట్రల్ నుంచి వచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్లు ఉన్నాయి. దాని ద్వారా కార్పొరేషన్ల నుంచి వేల మంది నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. కరెక్ట్. ఆ ఉపాధి కోసం కేంద్రం నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి అనే ఒక కార్పొరేషన్ ద్వారా వెహికల్స్ ఇచ్చేవాళ్ళు, రైతులకు ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు, ఉపాధి కోసం ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకున్నా కూడా, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇచ్చేవాళ్ళు. నువ్వు అవి మొత్తము పక్కదారి పట్టించేసి ఒక్క పైసా కార్పొరేషన్లకు ఇవ్వకుండా కార్పొరేషన్ ఖాళీ కార్పొరేషన్ పెడితే ఏం లాభం? ఏ గిరిజనులకు న్యాయం జరుగుతుంది ఆడ? సో దానిపైన అయితే ఎటువంటి అసలు బెనిఫిట్సే లేదు కదా సార్ ఈ ప్రభుత్వంలో? జీరో. ఇప్పుడు ఉన్న పాలకులు, ఇప్పుడున్న ప్రభుత్వము గిరిజనులకు సంబంధించిన నిధులన్నీ కూడా పక్కకు తీసుకుపోయినాయి. ఒక్క రూపాయి లేదు. సార్, ఇప్పుడు మీరున్న తాండాలో
ఈ ఎల్హెచ్పిఎస్ ద్వారా మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే ఒక 2-3 చెప్పగలరా సార్? అంటే నేను అదే ఇందాక చెప్పినది కర్నూలుకు పట్టణానికి దగ్గరకునే తాండా అది. నా తాండా పేరు ఇప్పుడు ఎన్ఎస్ తాండా అంటారు. ఓకే సార్. ఇదే చెప్తున్నా కదా, మా వాళ్ళకి ఇచ్చిన పొలాలు, మా వాళ్ళకి ఇచ్చిన ఇంటి స్థలాలు, ఇవన్నీ కూడా 85 నుండి 95 వరకు మా తాండాలో 32 ఇండ్లు ఉండేవి. 32 ఇండ్లని 28, 29 ఇండ్లు అంతా కూడా వేరే కులాల వాళ్ళు తీసుకోవడం జరిగింది. మరి 95 నుంచి దాదాపు 95 నుంచి నేటికి నిన్న మొన్నటి వరకు కూడా ఆ ఒక్కొక్క ఇల్లుని మా వాళ్ళకు వెనక్కి ఇప్పించడము, అదొక న్యాయమైన పని చేయడం జరిగింది. అంటే ఈ సంఘం ద్వారా, ఈ లీడర్గా ఉండడం ద్వారా, ప్లస్ చట్టం తెలిసినవనిగా మా వాళ్ళకి అన్యాయం చేసినారు కాబట్టి మీరు కూడా అన్యాయం కావద్దండి వీళ్ళ కానించి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి సంబంధించిన ఇంటి స్థలాలు, అంటే ఒక్కొక్క స్థలం ఇప్పుడు ఒక 50 లక్షలు విలువైన ఇంటి స్థలాలు ఇవి దాదాపు ఒక 28-30 ఇంటి స్థలాలని ఇండ్లని వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అంటే నేను అది అందరుండి ఓపెన్గా, ఓకే. అలాంటిది ఒక బెనిఫిట్. ఇదే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వము బలవంతంగా భయపడిచ్చి మాకు సంబంధించిన భూములు 96 ఎకరాలు నగరానికి కూడా పరిధిలో ఉండే భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే నేను అప్పుడు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా కర్నూలులో గౌరవ సభ్యునిగా ఉండేవాడిని. ఇప్పుడు కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి మాకు ఎక్కువ ఎక్స్గ్రేషియా ఇచ్చేటట్టు, ఎందుకంటే భూములు ఇయ్యమంటే బలవంతంగా కూడా తీసుకునే స్టేజ్లో ఉంది ఆడ. ఆ భూమి ప్రజెంట్గా అమ్మితే కూడా, ఇప్పుడు అమ్మితే కూడా ఎకరా ₹1,00,00,000 ల్యాండ్ అది. కానీ వాళ్ళు ఫ్రీగానే కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నారు, అది మాకు తెలిసిపోయింది. అయితే ఇది అప్పుడు కరోనా టైము. ఆ కరోనా టైంలో గుంపులుగా ఆఫీసులకు పోయి మాట్లాడే సమయం ఉండేది కాదు, సిచ్యువేషన్ పర్మిషన్ కూడా లేదు. నేను సభ్యునిగా, గౌరవ సభ్యునిగా మానిటరింగ్ కమిటీలో ఉన్నా కాబట్టి నేను నా శక్తిని, నా తెలివితేటల్ని నా సంఘం తరపున, నా కులం తరపున ప్రజెంట్ చేసి, మీరు ఇవ్వకుంటే మేము ఎంతవరకైనా దారి తీస్తాము, ఆంధ్రప్రదేశ్లో సంఘం బలహీనంగా ఉంది అనుకుంటే కూడా తెలంగాణ నుంచి మా సంఘము వచ్చి ఈ భూములు పోనీయకుండా చేస్తామంటే వాళ్ళు ఒక చర్చలకు వచ్చి భూమికి నష్టపరిహారం ఇవ్వగలం, పైనుంచి ఆర్డర్స్ వచ్చేసినాయి, దయచేసి నాయక్ గారు మీరు భూమి ఇవ్వాల్సిందే అని చెప్తే ఒక 2 నెలలు మా వాళ్ళతో చర్చలు మేమంతా కూర్చొని డిస్కషన్ చేసి మాట్లాడి సరే తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఒక ఎకరకు 18 లక్షలు డిమాండ్తో ఒక్కొక్క కుటుంబానికి 54 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అంటే సార్, ఒకవేళ మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండింటే ఎకరానికి 18 లక్షలు కాకుండా ఎంతకు పోయేది సార్? అప్పుడు ప్రజలకు అన్యాయం జరిగింది. 4 లక్షలు 5 లక్షల లోపల ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు చాలా లాస్ అయ్యేవాళ్ళు సార్. మీ అంటే ఇంకా ప్రభుత్వం వాళ్ళ ఇష్టం కదా, ఎవరు కూడా మేము మా భూములు ఇవి ప్రభుత్వ భూములు, మీకు అసెంట్ చేసిన భూములు కాబట్టి మా ఇష్టం ఇది అని చెప్పి తీసుకుంటారు, ప్రజా ప్రయోజనాలకు తీసుకుంటున్నామని తీసుకుంటారు. మా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా డబ్బులు రాలే. మా కులమే కాకుండా పక్కలో ఉన్న ఊరుకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన భూమిని దాదాపు 300 ఎకరాలు, అది 250 ఎకరాలేమో, 80 కోట్ల రూపాయలు అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. తప్పని పరిస్థితులు అది కూడా, లేదంటే అది కూడా పోతాయి. ఇక్కడ నడుస్తుందంట కూడా ప్రభుత్వం, చాలా దేశమంతా తెలిసి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం గురించి, అక్కడున్న ముఖ్యమంత్రి గురించి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎల్హెచ్పిఎస్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు కదా సార్, ఇది ప్రతి ఒక్క జిల్లాలో ఉందా సార్ ఇప్పుడు ఇది కార్యవర్గము? అంటే ఈ సంఘము ప్రతి జిల్లాలో ఉండాలంటే ఆడ మా లంబాడీలు ఉండాలా, మా బంజారాలు ఉండాలా, మా సుగాలీలు ఉండాలా. ప్రతి జిల్లాలో లేరా సార్? ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో లేరు. మనకు ఎంతవరకు వస్తారంటే ఇట్లా అనంతపూర్ నుంచి తీసుకుంటే కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లా, కడప, ఇట్లా ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఏలూరుకి వచ్చే లోపల తగ్గిపోతారు కంప్లీట్. రాజమండ్రికి వచ్చే లోపల ఎంప్లాయీస్ ఉంటారు, విశాఖపట్నం వచ్చే లోపల అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, ఇట్లా అనమాట.
లేదు కాబట్టి మాకున్న ప్రకాశంలో జిల్లాలో కమిటీ ఉంది, కడపలో ఉంది, అనంతపూర్లో, ఇప్పుడు ఉన్న జిల్లాలన్నింటిలో కూడా కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏదైనా జాతికి ప్రమాదం ఉందనో లేకుంటే ఇంకా నష్టం జరుగుతుందో అంటే ఇంకేదైనా జరిగినా కూడా వాళ్ళు ప్రభుత్వం మీద కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎస్టీ కమిషన్ వల్ల ఎస్టీలకు ఏమైనా న్యాయం జరుగుతూ ఉందా సార్? నీకు ప్రభుత్వం వల్లనే జరగకుంటే నీకు ఎస్టీ కమిషన్ తోటి జరుగుతుంది. ప్రభుత్వమే కదా నడిపించేది కమిషన్ని. అవును. ప్రభుత్వానికి మా మీద ప్రేమ ఉండాల. కమిషన్ ఏం చేస్తుంది? దాడులు జరిగితే వారిని అరికట్టడానికి కమిషన్ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే, ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన అగ్రకులాలు ఉండొచ్చు, పెత్తందారులు ఉండొచ్చు, వాళ్ళే దాడులు చేసేటప్పుడు కమిషన్ ఏం చేస్తుంది? ఆడొచ్చి ఎస్టీ కమిషన్ సెల్ మీ మెంబర్స్ కూడుకుంటారు కదా సార్, వాళ్ళు ఏం చేయరు? మాకు అక్కడున్న జీవో ప్రకారము ఒక మెంబర్కి ఇచ్చినారు. లంబాడి తెగకు సంబంధించిన వాడికి ఒక మెంబర్కి ఇచ్చినాడు. మిగతా అంతా కూడా నీకు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ప్రభుత్వం మీద కొట్లాడాల. వాళ్ళకి ఇచ్చింది రాజ్యాంగం ప్రకారం ఇచ్చినారు వాళ్ళకు. కానీ వాళ్ళు ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడతారా? ప్రభుత్వానికి పార్టీలకు సంబంధించిన వాళ్ళే దాడి చేస్తుంటే ఎందుకు చేస్తున్నారా మా వాళ్ళకి అన్యాయం అని చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి కదా సార్. ఇప్పుడు మీ ఆలోచన ఏదైనా రాజకీయ పార్టీ వైపు వెళ్ళాలని ఉందా, లేకపోతే ఇలానే ఉండిపోవాలని అనుకుంటున్నారా సార్? ఎల్హెచ్పిఎస్ జెండానే పట్టుకొని ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయ పార్టీల గురించి చూసుకుంటే మా జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయకు దాదాపు 12 సంవత్సరాలు పైనే అవుతుంది. అదే ఆయన ఒక ఉద్దేశంతో పోయినాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే దేశవ్యాప్తంగా మా జాతి ఉంది కాబట్టి ఒక పార్లమెంట్ స్థాయిలో ఏదన్నా ఎంపీ అలాంటి సీట్లు వస్తే, ఎంపీగా గెలిస్తే జాతికి ఉపయోగపడతాయి కదా సర్వీస్ చేయడానికి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో పోయినాడు. పాపం నిన్న తెలంగాణలో చూస్తే ఆయనకు అన్యాయం చేసినారు పాలకులు. మహబాద్ టికెట్ ఇవ్వకుండా 12-13 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న జాతి ఆయనకే నీకు పార్టీలో టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినారు. నేనెందుకు పోతలేనంటే మా అధ్యక్షునికే పార్టీలో పోయిన తర్వాత అవమానం జరుగుతుంది. ఆయనను చూసిన తర్వాత ముందు నుంచే నాకు పార్టీలు అంటే పడవు. ఏ పార్టీ అయినా కూడా ఇవి వాడుకొని వదిలేస్తారు. అందులో రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో ఇంకా భయంకరంగా, తెలంగాణలోనే కొద్ది విలువలు ఉన్నాయి జాతికి. ఆడ అసలు విలువలే లేకుండా ఉన్న రాష్ట్రం అది. ఏ పార్టీలో పోతాం ఆడ? దాని బదులు మా జెండా మోసుకొని తిరిగేది మేలు కదా. సో మీరు రాజకీయ జీవితానికి దూరంగా ఉన్నారు అందుకోసమా సార్? రాజకీయంలో ఇవే న్యాయం జరగదనే ఉద్దేశం. రాజకీయంలో ఉండాలంటే నీ అమ్మ రెడ్డే ఉండాలా, లేదా కమ్మడన్న ఉండాలా, లేదంటే అగ్రకులానికి సంబంధించినోడే ఉండాలా. అంటే గిరిజనులకు లేదా? గిరిజనులు, ఎస్సీ ఎస్టీలకు దాంట్లో విలువనే లేదు. ఆడ ఆశ కూడా పడొద్దు అని అనుకుంటాను నేను. ఆశపడినా నువ్వు వాళ్ళకు నేను నాకు ఎమ్మెల్యే అని ఆశపడినా అనుకో, నన్ను నాశనం లేపుతారు వాళ్ళు పార్టీలు. సార్ ఇంకొకటి, ఒక చిన్న క్వశ్చన్ సార్, అడగండి సార్. కైలాస్ నాయక్ అంటే ఎందుకు భయం చాలామందికి? కొంతమంది మీ ముందు వచ్చి మాట్లాడాలన్నా కానీ చాలామంది భయపడతారంట. దీని గురించి ఏంటి సార్ అసలు? భయం ఎందుకు ఉంటుంది? నా గురించి తెలిసినవాడు భయపడతాడు అనుకుందాము. ఇప్పుడు మీకు తెలియదో తెలుసో తెలియదు, మరి మీరు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు కదా. అవును. భయం అనేది ఎదుటి వాడు ఏదైనా తప్పు చేస్తే ఎదుటి దగ్గర పోయినప్పుడు వాడు భయపడతాడు. లేదా నేను కొద్దిగా కఠినంగా ఉంటా కాబట్టి, నా జాతి విషయంలో, నా వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటా కాబట్టి వాడు ఎంత తోడైనా కూడా నాకు లెక్క చేయను. ఇది నా లైఫ్ స్టైల్ అంతే. అది. సో సార్ మీకు ఇష్టమైన లీడర్ ఎవరు సార్? ఇష్టమైన లీడర్లు ప్రస్తుతము అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇష్టమైన పార్టీ లీడరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి లీడర్గా ఎస్టీలకు న్యాయం చేసినాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు నిజంగానే మేమంతా నమ్మి ఆయన పాదయాత్ర కూడా సహకరించినాం. ఆయన దీక్షలకు కూడా సంఘం తరపున సహకరించినాం అన్ని జిల్లాల నుండి. ఆయన వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఏ లీడర్ని నమ్మాలని అర్థమవుతలేదు. నమ్మే లీడర్లేమో నమ్మక ద్రోహం చేస్తున్నారు పార్టీల పరంగా తీసుకుంటే. సరే, ఏదైనా న్యాయం జరిగిందంటే నిజంగా కూడా గతాన్ని తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు మా జాతికి ఏదైనా న్యాయం జరిగిందంటే ఇందిరమ్మ పాలనలో, రాజీవ్ గాంధీ పాలనలో న్యాయం జరిగింది. వాళ్ళ తర్వాత
తెలుగుదేశం స్థాపించిన ఎన్టీ రామారావు ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా మాకు న్యాయం జరిగింది. సో అంటే మీకు ఇష్టమైన లీడర్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనుకోవాలా, ఎన్టీఆర్ అనుకోవాలా, ఇందిరమ్మ అనుకోవాలా సార్? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లేడు కాబట్టి ఇష్టమైన లీడరు, ఏదన్నా విజన్ ఉన్న నాయకుడు, అదే బెనిఫిట్ పొందినాం కాబట్టి ఆ పార్టీ తరపు నుండి ఆ సీనియారిటీ గల నాయకుడు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కూడా ఒక విజన్ ఉన్న నాయకుడే. ఆయన అంటే కూడా కొద్దిగా మంచి అభిప్రాయమే. సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎల్హెచ్పిఎస్ జెండా మోస్తున్నారు కదా సార్, మీ యొక్క ధైర్యం ఏంటి సార్? మీ యొక్క బ్యాక్ బోన్ ఎవరు? బ్యాక్ బోన్ దేవుడే. దానికి బ్యాక్ ఏముండదు. దేవుడు సృష్టి ధర్మంలో నేను ఒకరిని సృష్టించిన దేవుడు, నాలో ఉండే శక్తి ఆయన ఇచ్చినదే. ఏ మనిషి అయితే నాకు ఇచ్చిన శక్తి కాదు. దాని గురించి మనం ప్రకృతికి విరుద్ధంగా పోము, చట్టానికి విరుద్ధంగా పోము కాబట్టి ధైర్యంగా ఉంటా, ధైర్యంగా మాట్లాడతా. అదే బ్యాక్ బోన్. సార్ మీ పైన ఎన్నో అక్రమ కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ టైంలో మీకు మద్దతుగా మీ వెనక ఎవరున్నారు సార్? నా సంఘం ఉంది. ఈ సంఘం మీకు ఎంతవరకు ఉపయోగపడింది సార్ ఆ విషయంలో? అంటే అక్రమ కేసులు అంటే మొన్న అరెస్టులు చేపించినట్టు అనుకుంటే, నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇన్ని కుటుంబాలకు న్యాయం బెనిఫిట్ చేసిన కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ఒక లీడర్ ఇంతమందికి బెనిఫిట్ చేస్తున్నాడు పార్టీలకు సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా, ప్రజలు ఈయనకు అట్రాక్ట్ అవుతున్నారు కదా అని చెప్పేసి నాకు వాళ్ళు ఒక డిమాండ్ ద్వారా అది నేను ఒప్పుకోకపోతే అరెస్టు చేసి జైలు పంపించినారు మొన్న. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పెద్దల పాలకులు జైలు పోయి వచ్చిన. అప్పుడు మీకు సపోర్ట్గా ఓన్లీ ఎల్హెచ్పిఎస్ సంఘం మాత్రమే ఉందా సార్? ఎల్హెచ్పిఎస్ సంఘం అనేది ఉన్నప్పటికీ చట్టానికి, న్యాయానికి సంబంధించిన విషయాలు ఇవి. వాళ్ళు అక్రమంగా అరెస్టు చేసినారు, న్యాయస్థానము బెయిల్ ఇచ్చింది. అదే తర్వాత ఎవరైతే తప్పుడు కేసులు పెట్టినారో వాళ్ళంతా బయటికి వచ్చి ధర్నాలు చేసి, మేము కేసులు పెట్టలేదు, మాకు బలవంతంగా స్టేషన్లలో సంతకాలు తీసుకొని ఈ విధంగా అరెస్టు చేసినారు అని చెప్పి మా ప్రజలు, మా బంధువులు, మాకు సంబంధించిన వాళ్ళే మీడియా ఎదురుగా మాట్లాడినారు. జిల్లా కలెక్టర్ గారితో కలిసినారు, జిల్లా మెజిస్ట్రేట్ దగ్గరికి పోయినారు, ఎస్పీ దగ్గరికి పోయినారు. కైలాస్ నాయక్ మాకు ఎటువంటి అన్యాయం చేయలేదని వాళ్ళు బహిరంగ చెప్పినారు. అంటే పాలకులు అరెస్టు చేయడము అక్రమంగా జరిగింది. సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గిరిజనులు అంటే కనుక గిరిజనుల యొక్క స్త్రీలను చాలామంది తక్కువ చూపుతూ చూస్తూ ఉంటారు. సో వారిపైన దాడి కూడా చేస్తూ ఉంటారు. అలా చూసుకుంటే కనుక కర్నూలు జిల్లాలో ప్రీతిబాయి యొక్క కేసు నడిచింది సార్. అప్పుడు మీరు ఎంతవరకు దానికి న్యాయం చేశారు సార్? మీ పాత్ర ఏంటి అసలు ఆ కేసులో? అప్పుడు కట్టమంచి స్కూల్కు సంబంధించిన జనార్దన్ అండ్ వాళ్ళంతా బ్రదర్స్, ఫాదర్స్ అందరూ కలిపి మా సుగాలి ప్రీతిబాయికి 10th క్లాస్ అమ్మాయికి, అది మేము చూడలేదు కానీ మాకు తెలిసిన విషయాలు, ఆ పాపకు ఊరేసి చంపినారు అనేది మాకు నిర్ధారణ అయినప్పుడు మేము, అంటే మా కమ్యూనిటీ లంబాడి సుగాలి కమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా నేను సంఘ సభ్యునిగా, నా కులం ప్రతినిధిగా మిగతా కులాలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీ కులాలను అందరినీ కలుపుకొని ఒక జాయింట్ కమిటీ వేసుకొని పోరాటం చేయడం జరిగింది. పోరాటం ఎంత చేస్తున్నప్పటికీ వాళ్ళకి రాజకీయ అండదండలు ఉన్నాయి, మాకు రాజకీయ అండదండలు లేవు. మేము రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలా, మాకు జరిగిన అన్యాయం మీద పోరాడాలా. చివరి వరకు న్యాయం చేసే ప్రాణం తేలేం కదా. వాళ్ళకి నేటికి కూడా మేము ఏమంటున్నామంటే వాళ్ళకి శిక్షలు పడాలి. కేసులు పెట్టించినాం, తల్లిదండ్రులకు కాస్త బెనిఫిట్ వచ్చింది, వాళ్ళు కూడా నేటికి పోరాటాలు చేస్తున్నారు. తల్లి తండ్రి విపరీతమైన పోరాటాలు చేస్తున్నారు. మా చేతనైనంత వరకు మేము వాళ్ళకు అండదండగా ఉన్నాము. వాళ్ళకు శిక్షలు పడేంత వరకు కూడా ఇంకా పోరాటం చేస్తాం. అలా తెలంగాణలో కూడా చాలా మందికి అన్యాయం జరిగింది సార్. అప్పుడు కూడా మీరు పాల్గొన్నారు సార్ తెలంగాణ ప్రజల అమ్మాయిల గురించి కూడా? అంటే నేను లేకున్నా మా సంఘం తరఫున మా ప్రతినిధులు బెల్లయ్య నాయక్ ఉండొచ్చు, లంబాడి కుల పోరాట సమితి ఉండొచ్చు, ఏ సంఘం అయినా కూడా అన్ని కలిపినా జాతి కోసమే పనిచేస్తాయి. వాళ్ళంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా జాతి కోసం వస్తారు. పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు మా జాతికి అన్యాయం జరిగితే న్యాయం చేయలేదు, ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సార్ యాక్చువల్ మీకున్న తెలివితేటలకు మీరు ఏ రాజకీయ పార్టీలో ఖచ్చితంగా కొనసాగించాల్సింది.
నేను అంటున్నా కదా, రాజకీయ పార్టీలు అనేది ఎస్సీ ఎస్టీలకు అసలు వాళ్ళ అభివృద్ధికి చేయరు, వాళ్ళ ఎజెండా అది, అంతే అది. అంటే సార్ బేసిక్గా ఇప్పుడు గిరిజనులకు ఎస్టీలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నేనున్నా అని మీరు ముందర ఉంటారు. సో వాళ్ళకు ఒక లీడర్ కావాలని వాళ్ళు కూడా అభిప్రాయపడతారు కదా సార్. అవి అందుకోసం ఐదు వాళ్ళ- 5 సంవత్సరాలు ఉండే పదవులు అవి. ఆ పదవి కూడా ఉంటుందో ఊడుతుందో పాలకుల చేతిలోనే ఉంటుంది. పార్టీలు అగ్రకులాల చేతిలో ఉంటాయి. ఎస్సీ ఎస్టీల కులాల్లో ఉన్న పార్టీలు ఏవి లేవు భారతదేశంలో. ఉమ్, ఎమ్మెల్యే ఉంటే మీ మధ్యలో కూడా తీసేస్తారు వాళ్ళు, అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. ఉమ్, పోరాడాడు అన్నప్పుడు నాకంటే ముందు అల్లు సీతారామరాజు ఎమ్మెల్యేనా, ఉమ్, భగత్ సింగ్ ఎమ్మెల్యేనా? ఇట్లా తీసుకుంటే చాలామంది ఉన్నారు. కొమరం భీము వీళ్ళంతా ఎమ్మెల్యేలా? చేతనంత వరకు జాతి కోసం పోరాడతారు. చరిత్రలో మిగిలిపోవాలనే ఆలోచనలు ఉంటే మంచి పనులు చేసుకుంటూ పోతారు. అది చాలు కదా. ఎమ్మెల్యే ఉంటేనే న్యాయం చేస్తాడని ఏం లేదు. తర్వాత అక్కడ మాకు ఆ స్థానాలు కూడా అగ్రకులాల చేతులలో ఉన్నాయి, అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో మనుగడ సాగించలేము అక్కడ. సార్ ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా సార్. ఏ పార్టీ నుంచి అయినా ఏదైనా పిలుపు వచ్చిందా సార్ మీకు? మా పార్టీలో చేరు, మేము ఈ పొజిషన్ ఇస్తాము, లేకపోతే ఈ పోస్టింగ్ ఇస్తామని ఏదైనా పిలుపు వచ్చిందా సార్? ప్రతి ఎలక్షన్ల ముందు ప్రతి పార్టీలు పిలుస్తూనే ఉన్నారు నాకు, నువ్వు పార్టీలో జాయిన్ గా అనేది. అంటే నాకు సముచిత న్యాయం జరగాల జాతికి, నాకు కూడా తగిన పోస్టు ఇస్తామనే నమ్మకం భరోసా కలిగినప్పుడు పార్టీలో చేరాలనేది ఉంది. ముందు నమ్మకం కలగాల, వీళ్ళు చేస్తారులే నిజమే అని. ఎందుకంటే రాజకీయ నాయకులు నమ్ముకోనికి లేదు. ఆ ఎలక్షన్లు అయిపోయినాకను, లేకుంటే ఒక 2-3 సంవత్సరాలు పని చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మా ఈగో దెబ్బతింటూ చేతులు కట్టుకొని అయ్యా అబ్బా మాకు అనే మనస్తత్వం నాకు లేదు. నాకు దేవుడిచ్చిన టైంలో నాకు చాదనైన వరకు నేనేం చేయాలా, నా వాళ్ళకు ప్రొటెక్ట్ ఎట్లా చేసుకోవాలా అనేది నాకు తెలుసు. నేను ఆ విధంగానే ఉంటా. అట్లా చేరుతాం. ఎందుకు జనం పార్టీలో వాడు ఏదైనా మంచిగా ఇస్తానని అంటున్నా కదా, ఖచ్చితంగా చేరుతుంది. దానివల్ల మళ్ళీ నాకు ఇచ్చేది కాదు, నాకు ఇచ్చే అధికారము, నాకు ఇచ్చే నా ఒక చైర్మన్ ఉండొచ్చు, లేకుంటే ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎమ్మెల్సీ ఉండి ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే జాతికి ఉపయోగపడాలి కదా, కైలాసం గురించి కాదు. కరెక్ట్. అట్లయితే హ్యాపీగా వెళ్ళిపోతాం. మీరు నివసించే తాండా వారికి చాలా ఆర్థిక లావాదేవీలు వచ్చాయని మా దృష్టికి వచ్చాయి. దానివల్ల మీరు ఎంత లాభం పొందారు సార్? అది సబ్జెక్ట్ ముఖ్యమే. అది ఈ నేను ఎప్పుడైతే పార్టీలకు, ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు సంప్రదించకుండా మా వాళ్ళ కోసం అధికారులతో కొట్లాడాలన్నప్పుడు, అధికారులతో డబ్బులు తేవాలన్నప్పుడు, మా డిమాండ్ ప్రకారము వాళ్ళు వినాలన్నప్పుడు మావి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా వాళ్ళు పొలాలు వేరే వాళ్ళకు అమ్మేయడాలు జరిగినాయి. 96 ఎకరాలలో దాదాపు 57 ఎకరాలు వీళ్ళ ఆకలికి, వీళ్ళ కష్టాలకు, వీళ్ళకు మాయమాటలు చెప్పి వేరే వాళ్ళు తక్కువకు 3-4 లక్షలకు ఎకరా కొనడం జరిగింది. దాంట్లో మా వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని కోర్టులకు వేయడము, అడ్డం పెట్టడం, డబ్బులు రాకుండా ఇవి చేయడం, కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడము, ఇవన్నీ నేనే దగ్గరుండి సర్వీసు చేయాలి. కాబట్టి దాంట్లో నేను అడిగే, అరే నేను మీ నాయకుని గాను, నా టైంని ఇవన్నీ పనులు చేయాలంటే అన్ని విషయాలు చెప్పలేము కదా, నాకు మీరు ఏమన్నా ఇవ్వాలా డబ్బులు అంటే దాంట్లో ఇష్టంతోనే ఇచ్చినారు డబ్బులు, కొంత ఇచ్చినారు. అదే నో ప్రాబ్లం, దాని గురించి ఏం లేదు. చెప్పి వాళ్ళు ఇచ్చినదే కానీ మనము దాన్ని వేరే రకంగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఏమైనా చేసింటే అది నా. చాలామంది మీ పైన ఆపోజిట్గా కూడా సంఘాలు పెట్టుకున్నారంట కదా సార్ ఈ ఇష్యూలో, అది నిజమేనా సార్? అంటే సంఘాలు పెట్టుకుంటున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ప్రజలకు తెలుసు, అది జాతి వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటే అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏందనేది ఈరోజు కాకుండా రేపు తెలిసిపోతుంది. కైలాస్ నాయక్ని తీసుకుంటే నేను 30 సంవత్సరాల నుంచి నేను జాతి కోసం పనిచేస్తున్నా. 30 సంవత్సరాల నుంచి చేస్తుంటే నేను ఒక రూపాయి ఆశయకుండా చేస్తున్నా కదా. నా టైంని, నా మైండ్ని, నా ఆలోచనల్ని మా జాతిలో ఒక తాండానే కాదు, హైదరాబాద్లో కూడా చాలా మాదాపూర్ ఏరియాని తీసుకున్నా, సింగరేణి కాలనీ తీసుకున్నా, ఇంకా కొన్ని ప్రాంతాలని తీసుకున్నా, చాలా వరకు మా వాళ్ళ కోసము నా చేతనైన వరకు
వాడు రౌడీ ఉన్నా, వాడు భూ కబ్జా చేసినా వాళ్ళ దగ్గర లాగి మన వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కాను. సార్ గతంలో మీరు ఒక విషయం చెప్పారు సార్, అంటే టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పారు. అంటే ఈ ప్రభుత్వంలో గిరిజనులకు ఎస్టీలకు న్యాయం జరిగిందా సార్? ఇందాక చెప్పిన నేను ఏ ప్రభుత్వం అన్నా ఉండేది, నాకు రాజ్యాంగ హక్కుల కోసము కొట్లాడుతూ ఉంటాను. నేను ఒక పార్టీకి సంబంధించినోని కాదు. టీడీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనుకో, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం మీద నిరసన చూపిస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, దాని మీద కూడా ఏదైనా అన్యాయం జరిగింది కాబట్టి నిరసన చెప్తాం. టీడీపీ అనుకూలంగా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉండము. అయితే ఏమన్నా విజన్ పనులు చేసేటప్పుడు మంచి జరిగిందంటే వారిని అనుకుంటాం. సరే, ఇప్పుడు ఈ ఎల్హెచ్పిఎస్ సంఘము రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీకి మీరు మద్దతు ప్రకటించనున్నారు సార్? అయితే జనరల్గా ఈ మధ్య నేను చెప్పిన కదా, మా కమిటీ విజయవాడలో మీటింగ్ జరిగింది, లాస్ట్ మంత్ 24న జరిగింది. ఆ మీటింగ్లో మేము అనుకునేది ఏమంటే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు టైం దగ్గరైంది. రేపు ఫిబ్రవరిలో నీకు డేట్ వస్తుంది, ఎన్నికలది డేట్ రావచ్చు, ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ లోపలనే ప్రయత్నాలు చేస్తున్నాం. మొన్న లాస్ట్ వీక్ హైదరాబాద్కి వచ్చి కొంతమంది పార్టీ నాయకులతో కలవడం జరిగింది. మా డిమాండ్లు ఏమంటే ఇదే నేను చెప్తున్నా, 4 ఎమ్మెల్యేలు, ఒక 2 ఎంపీలు కాకుండా ఒక ఎంపీ అండి. అలాగే మా వాళ్లకు చైర్మన్ పదవులు ఇవ్వండి, మెంబర్లు, గుడిలో తిరుపతిలో మెంబరు, శ్రీశైలంలో మెంబర్ల ద్వారా మా జాతికి వచ్చేది ఒరిగేది ఏం లేదు. అది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి, ఎమ్మెల్యేలు ఇవ్వండి అని చెప్పే డిమాండ్ను ఈరోజు తీసుకోకపోతే అంటున్నారు వాళ్ళు, టైం లేదు ఎందుకు మీరు ఇప్పుడు అడుగుతున్నారంటే, అంటే మీరు ఇప్పుడు ఇస్తేనే అడుగుతారని కాదు, రేపు బైఫర్కేషన్ ఉన్నాయి. ఇప్పటి నుంచన్నా మేము రిప్రజెంట్ చేస్తుంటే రేపు మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. పోరాటంలో అదొక భాగం. మేము అడిగితేనే వాళ్ళు ఇస్తారంటే వాళ్ళు ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? జనరల్ స్థలాల్లో మాకు ఎందుకు ఇస్తారు? ఇవ్వాలా అనేది మా డిమాండ్. సో ఈ విధంగా అంటే ఏ ప్రభుత్వం మీకు సహకరిస్తుందో వారికి మీ మద్దతు ప్రకటిస్తారా సార్? రేపు ఒకవేళ సరే ఈ మధ్యలోనే లేదు నా ఖచ్చితంగా మీకు మీ కులానికి జనరల్ స్థానంలో ఇస్తాము అని హామీ ఇచ్చినాడు అనుకుందాము, ప్రభుత్వము, పాలకులు లేదా పార్టీ పెద్దలు, ఓపెన్గా మా జాతి అంతా కూడా సపోర్ట్ చేస్తాం. ఒరిజినల్గా 11-12 లక్షల ఓట్లు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, 40 కాన్స్టిట్యున్సీలలో వన్ సైడ్ అయిపోతే 40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. అంత బలం ఉంది మాకు, అందుకు అడుగుతున్నాం మేము. సో మీకు ఏ పార్టీ నుంచి పిలుపు వస్తే వాళ్ళు మీకు ఓపెన్గా కూడా చెప్తాం, మా జాతి అంతా కూడా మీకే సపోర్ట్ చేస్తాము, జనరల్ స్థానాలు ఇమ్మని చెప్పు. మా వాళ్ళు ఉన్నారు చాలామంది, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, వ్యవసాయదారులుగా, బిజినెస్ మ్యాన్లుగా, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళని కాదు. జనరల్లో అగ్రకులాలతో కొట్లాడలేకున్నారు. మీరు పార్టీ టికెట్ సపోర్ట్ చేయండి, గెలుస్తాం. సరే, ఇప్పుడు చాలామంది యువత వచ్చేసి పాలిటిక్స్లో రావాలి అని అనుకుంటారు. యువతకు మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటి సార్ పాలిటిక్స్లో రావాలనుకున్న వాళ్ళకి? పాలిటిక్స్ అంటేనే రాజకీయాలు అంటే ఎట్లుంటాయంటే, నేను ఇందాక చెప్పిన కదా, అగ్రకులాల చేతుల్లో ఉన్న పార్టీల వైపు ప్రజలు చూస్తున్నారు. అక్కడ ఏం నష్టం జరుగుతుంది ఈ ప్రజలు గమనిస్తలేరు. ఇప్పుడు మీలాంటి యువకులో లేకుంటే మా జాతిలో ఉన్న యువకులో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్నది అదే కదా, మాకు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వండి, ఎంపీ స్థానాలు ఇవ్వండి అని. యువతని ముందుకు తీసుకురావాలంటే పార్టీలు దగ్గర చేసి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. జనరల్ స్థానాల్లో మీకు సపోర్ట్ చేస్తున్నాము అన్నప్పుడు యువకులు పోతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ యువకులను ఏం చేస్తున్నారంటే, మా జాతిలో గిరిజన జాతులకు సంబంధించిన యువకులని బైకు ర్యాలీల కోసం ఉపయోగించుకుంటున్నారు, జెండాలు బ్యానర్లు కట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. ఏదో ఒక ఆశ పెట్టి మబ్బ పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి నేను రాజకీయాలలో రావాలనే ఉద్దేశం ఉంటే నీ శక్తి సామర్థ్యాలు బట్టి నువ్వు రాగలవు. నా సలహా ప్రకారం నువ్వు రానికే నేను అంత సపోర్ట్ చేయను అని చెప్తా. అంటే సార్ వీళ్ళు ఓన్లీ జెండాలు కట్టడానికి బైకుల ర్యాలీలకే పరిమితమా సార్? అయితే ఇప్పుడు వాడుకుంటున్నది అదే కదా, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకు దేనికి వాడుకుతున్నారు? యువకులకు, నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్నారు, పిల్లలు లెక్కలేని చదువులు చదివేసిన. ఒకప్పుడు డిగ్రీ అంటే వాడు మహా మేధావి అనేవాళ్ళు.
గ్రూప్ 1 ఆఫీసర్ అనుకునేవాళ్ళు, ఎంఏలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు చేసి ఉపాధి లేక ఆంధ్రప్రదేశ్ నుండి బతకలేక ఇతర రాష్ట్రాల్లో పోయి అడుక్కునే తింటేనే వాడు బాగా హ్యాపీగా బతుకుతాడేమో, అక్కడ అరకొర జీతాలతో బతకలేని బతుకులు బతికిస్తున్నారంటే పాలకులు కదా. వీళ్ళు మళ్ళీ పార్టీలోకి పోరా అని చెప్తే వీడు ఎమ్మెల్యే ఇస్తాడో ఎంపీ ఇస్తాడో అని పోయినాడు అనుకో, వీనికి బ్యానర్లు కట్టినీకే బైకుల ర్యాలీలకు జెండాలు మోయనీకనే జాతిని ఉపయోగించుకుంటారు తప్ప రాజకీయాలలో వీళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే ఎంపీగా చేసి ప్రజలకు సేవ గడుద్దామనే పాలకులు లేరు ఇప్పుడు. ఆ రాజకీయ పార్టీలు కూడా లేవు. సరే, ఇక మీరు అంటే ఈ చిన్నప్పటి నుంచే మీకు ఈ పోరాట తత్వం ఉందా సార్ మీలో? అంటే ఏదైనా ఒక నేను situation- పోరాడుతున్నా అని నాకు తెలియదు. నాకు సంఘంలో చేరిన తర్వాత అంబేద్కర్ భావజాలాలు, అంబేద్కరిజాన్ని కొద్దిగా వంటబడిన తర్వాత, ఆయన గురించి విన్న తర్వాత బోధించు, పోరాడు, సమీకరించు అవన్నీ ఆయన నుంచి వచ్చినట్టువే. పోరాటం అంటే ఏంది? అతి ఫైట్లు ఇవి కాదు. ఉమ్, నీ శక్తిని ప్రదర్శించి నీ హక్కుల కోసం కొట్లాడు అన్నారు. దాంట్లో ఒకడు మాటల ద్వారా అనొచ్చు, నాకు కోపం వస్తే కొట్టేస్తాను నేను, ఏంద్రా నీది అని. ఉమ్, దాన్నే పోరాటం, అంతేగాని వాడు కొడుతున్నా వాడు తిడుతున్నా ఓర్చుకొని ఉండి పోరాటం చేయాలంటే నాది కాదు. అదే పోరాట లక్షణం నాది. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి నాకు అంతే, అది దేవుడు ఇచ్చిన శక్తి అంతే. సార్, మీరు ఏం చదువుకున్నారు సార్ అసలు? నేను ఇంటర్ అయిపోయి డిగ్రీ పోయే టయానికే గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా దాని తర్వాత ఆ ఏజ్ నుంటే నా కుటుంబం, నా జాతి ప్రొటెక్షన్కే సరిపోయింది నా జీవితం. సార్, మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను సార్. అంటే మీది లవ్ కాలేజీలో పుట్టింది సార్, లేకపోతే ఈ పోరాట సమయంలో పుట్టింది సార్? అంటే ఆ ఏజ్లో పుట్టింది, కాలేజీ స్కూల్ అని కాదు. నేను లవ్ చేసే టయానికి బహుశా ఆ టైము 18 క్రాస్ అయి ఉండొచ్చు. ఓకే సార్. ఇష్టపడినాం, పెళ్లి చేసుకున్నాం. సో సార్, ఇప్పుడు ఫ్యామిలీ నుంచి మీరు ఇన్ని యాక్టివిటీస్ చేసేటప్పుడు అంటే అమ్మగారి నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉండేది, మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది సార్? నేను పోరాడే మనిషిని కాబట్టి వాళ్ళు ఏమనంటే వాళ్ళకి ఎదిరించేటోనే. నా లక్షణమే పోరాటం. అవును. ఎవరి మాట వినను నేను. నాకు న్యాయం జరగాల, మేలు జరగాల ఏదో అన్నప్పుడు ఇంతవరకు కూడా నాకు నేనే. అయితే ఆమె కూడా ఏమో అలవాటు పడిపోయింది, ఇంకా వీణ అని కాంప్రమైజ్ అయిపోతుంది. నాకు తోడుగా ఆమె ఏమన్నది, ఎక్కడ తిరిగినా ఏం చేసినా సంఘం గురించి, ప్రజల గురించి ఏదో ఆయన తిరుగుతుంటాడులే అనుకుంటుంటుంది. కామన్గా నాకు సహకరిస్తుంటుంది. సార్, బేసిక్గా అందరికీ అమ్మ అంటే ఇష్టమే సార్, కానీ మీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం అని విన్నాము. అందరికి ఇష్టం ఉంటుంది అమ్మ అంటే, నాకు ఒక్కరికి కాదు. కానీ మీకు స్పెషల్ అని విన్నాను సార్. అది అట్లేం ఉండదు. అంటే నాకు నా చిన్నప్పుడు అందరమ్మలకు నాయనలు ఉంటారు, నాయనలు ఉండి తల్లిదండ్రుల ప్రేమలో పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళ అమ్మ మీద నాకు తెలియదు. నాకు ఊహ వచ్చేటప్పటికే మా నాన్న లేడు. నాకు అప్పుడు మా అమ్మ చెప్తుంది, నీకు 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉండరా నీకు మీ నాన్న చనిపోయినప్పుడు అని చెప్తుంది. ఆ చిన్నప్పుడు మా అమ్మ మా కోసం కష్టపడి ఆమె చేసిన పనులన్నీ నాకు ఇప్పుడు కూడా, అయితే మేమిద్దరము ఫ్రెండ్ కనబడి నా వెంబడి, చిన్నోని కాబట్టి ఇట్లా నాకు తీసుకుపోవడం వెంబడి, ఆ కష్టపడే తత్వము, ఆమె ఫ్యామిలీ కోసం చేసేది అదంతా కూడా నాకు అప్పటి నుంచి ఆమె మీద, మా అమ్మ అయినప్పటికీ ఏమో మేము అట్లా ఒకరి మీద ఒకరికి అఫెక్షన్. అయితే సార్, మీరు ఎక్కువ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు కదా సార్ చిన్నప్పటి నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా? మా అమ్మ చెప్పేది, మా అమ్మ సపోర్ట్ ఫుల్ చిన్నప్పటి నుంచే. ఎవడన్నా తన్నులు తిని వచ్చినా అనుకో ఒప్పుకోద్దు, తన్ని రాకూడదు, నువ్వు అని తన్నులు తిని రావద్దంటది. తన్ని రావాలేంద్రా, నువ్వు తప్పు చేసింటే తన్నులు తిను, వాడు కొట్టాడంటే నీకు ఏదో బలమే ఉంటుంది, పోయి తన్ని రా నా కొడుకుని అంటది. చిన్నప్పటి నుంచి ఆయమ ధైర్యము, ఆయమ సపోర్ట్ కూడా ఉంది. అందుకని అసలు అన్నిటికంటే మా అమ్మ అంటే నాకు ఎక్కువ ఇష్టం. అందుకే ఆమె జాగ్రత్తగా చూసుకుంటా. సో మీ ధైర్యము అంతా అమ్మ దగ్గర నుంచి వచ్చింది కదా సార్? అంతే కదా మరి. నెక్స్ట్ ఎల్హెచ్పిఎస్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్? ఎల్హెచ్పిఎస్ లంబాడి పోరాట సమితి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా నిరంతరం అవే ఉంటుంది. అంటే ఇది చేయాలా ఇది చేయకూడదు అనేది ఏమి ఉండదు. ప్రజలకు సంబంధించినది, జాతికి సంబంధించినది, ఏ సమస్య ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటా. కాబట్టి కమిటీ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా బెల్లయ్య కూడా ఎప్పుడు కూడా ఇది కాదు, ఇది రాను, ఇది చెయ్యను,
రాలేను అనేది ఉండదు నాకు. ఒక ఆదేశం జాతీయ అధ్యక్షుడు ఇచ్చి వచ్చేస్తుంటా. జాతి కోసం కాబట్టి ఇష్టం నాకు పనిచేయాలని. సార్ ఇప్పుడు మీరు లైఫ్లో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి సార్? బాధ, ఇష్టం అనేది ఏముండదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నా అని కాదు, రేపు బాధగా ఉంటానని కాదు. రొటీన్ లైఫ్ అది అందరికి ఉండేటివే నాకుంటాయి. కొత్తగా ఏం లేవు. అంటే అలవాటు పడిపోయి ఉంటాం కష్టాలకు. అంటే ఇంతకంటే ఎవరికి కూడా 365 రోజులు లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పలేం కాబట్టి, ఎవరు కూడా శాశ్వతం కాదు కాబట్టి, పుట్టిందే గిరిజన కుటుంబంలో. కష్టాలు అంబలి, రొట్టె, సద్దన్నము, భాజీ, రజానీ భాజీ, కోడి అనే మా భాషలో అంటే దాంతో వచ్చిన జీవితాలు కాబట్టి మాకు పెద్దగా ఆశలు ఏమి ఉండవు. కాస్త ఉంటే చాలు దేవుడా అనుకుంటాము. ఆ క్రమంలోనే అన్నీ జరిగిపోతుంటాయి. అంటే లైఫ్లో మీకు చాలా బాధించిన విషయాలు ఏం లేవు సార్ అయితే? అంటే అలవాటు అయిపోయినాయి అవన్నీ, ఏం కొత్తగా చెప్పడానికి ఉండదు. చిన్నప్పుడు పుట్టిందే గిరిజన కుటుంబంలో. బాధలు అంటే ఏముంటాయి? ఏదైనా బాధ కలిగినప్పుడు బాధపడాల్సింది అందరికి ఉన్నట్టు నాకుంటాయి అంతే. మర్చిపోతుంటాం తొందరగా అంతే. సార్ ఇప్పుడు బేసిక్గా మీ పైన ఒక మచ్చ ఉంది సార్. అంటే కైలాస్ నాయక్ కర్నూలులో ఒక రౌడీ అని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం సార్? ఎవరు అన్నారు రౌడీ అని? పబ్లిక్ అన్నారా? అంటే విన్నాను సార్, నేను రౌడీ అని విన్నాను. నేను ఇందాక చెప్పినా కదా నీకు, పోరాటం చేసే విధానంలోనే నేను ఆ విధంగా పోరాటాలు చేస్తుంటా కాబట్టి కొంతమంది రౌడీ అంటారు, కొంతమంది హీరో అంటారు, కొంతమంది నాయకుడు అంటారు. అంటే అవతల వ్యక్తి మన నుంచి ఏం తీసుకుంటున్నాడో వానికి తెలుసు. అది మన సొంత విషయం కాదు. వాడు రౌడీ అనొచ్చు, లీడర్ అనొచ్చు, రాజు అనొచ్చు, వాని ఇష్టం అది. ఎవరు ఏ కానీ నా క్యారెక్టర్ రౌడీ క్యారెక్టర్ కాదు. నేను ఇందాక చెప్పినట్టు పోరాటం నా క్యారెక్టర్. హక్కుల గురించి పోరాడేటప్పుడు ఇది రకరకాల స్టైల్లో ఉండొచ్చు అంతే. సార్ ఇప్పుడు కొంతమంది కొన్ని సమస్యలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరిస్తారు సార్? అంటే మీరు దాన్ని హార్ష్గా బిహేవ్ చేస్తారా, లేకపోతే సాఫ్ట్గా బిహేవ్ చేస్తారా? అంటే నా దగ్గరికి ఎవరన్నా వస్తుంటారు, భార్యాభర్తల గొడవల నుంచి రెవెన్యూ సమస్యలు ఉండొచ్చు, పేదవాళ్ళకు సంబంధించినవి, బాధితులకు సంబంధించినవి. నాయకుడికి ఉన్నప్పుడు ఈయన చేస్తాడు ఏదన్నా గట్టిగా నమ్మకస్తుడు అన్న పని చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఎక్కడన్నా అక్కడిక్కడ తెలిసినప్పుడు వస్తుంటారు. ఒక కులానికే సంబంధించిన అభిప్రాయంతో కాకుండా సమాజంలో బతుకుతున్నాం కదా. అవును. కులాలు పోయినాయి, కులాలు ఉన్నాయి, కానీ అవి తాండా వదిలేసి గ్రామాలలోకి వచ్చేసినాయి, సమాజంలోకి వచ్చినాయి. గతంలో పోలిస్తే 50% సమాజంలోకి వచ్చేసింది మా జాతి అంతా కూడా. సమాజంలో ఇప్పుడు మా వాళ్ళే చెప్తారు, మా నాయకుడు మాకు న్యాయం చేసినాడు అని చెప్పి. అప్పుడు వేరే కులాలలో కూడా వస్తారు. వచ్చినప్పుడు సమస్యని ఈ అలవాట్లన్నీ ఉన్నాయి కదా, ఈ అధికారులకు పోయే దగ్గర కాడ నుంచి మాట్లాడే విధానం వరకు కూడా ఇది ఏమైనా మనం సాల్వ్ చేయగలమా అని వాళ్ళ సమస్య విని, ఏ కులం ఉన్నా ఏ పని ఉన్నా న్యాయము మొండిగా చేస్తా అనేది ఒకటి ఉంది, పబ్లిక్ టాక్ అది. సార్ ఒకప్పుడు ఈ ఉద్యోగులు కూడా మీ దగ్గరకు వచ్చి కొన్ని కష్టాలు చెప్పుకునేవారంట. అదే అంటున్నా, ఒక్కొక్కరికి ఒక కష్టాలు ఉంటాయి. భార్యాభర్తల సమస్యల కాడ నుంచి, భూముల సమస్యల నుంచి ఉద్యోగుల సమస్యలు కూడా ఉంటాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళవి నీకు చుట్టుముట్టు వాళ్ళ ఉన్న కొలీగ్స్తో కూడా గొడవలు ఉంటాయి. అప్పుడు మనం ఇది తప్పు ఇది రైట్ అని చెప్పగల ధైర్యమో నమ్మకమో చూసింటారు కాబట్టి చెప్తారు. ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కైలాస్ నాయక్ అనే పేరు తెలియని వ్యక్తులు ఉంటారు సార్, చాలామంది పెద్దవాళ్ళు. సో ఇంత పాపులారిటీ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అసలు ఏ సిచ్యువేషన్లో మీరు ఇంత పాపులర్ అయ్యారు? అట్లా నేను అనుకోలే అంత పాపులర్ అని, కానీ నేను ఒక లీడర్గా నా జాతి తరపున నేను బెల్లయ్య నాయక్ సీరియస్గా కలిసి పనిచేస్తుంటాం కాబట్టి ఆ విధంగా ఏమన్నా సంఘం తరపున పాపులర్ అయి ఉండొచ్చు. లీడర్గా అయినప్పుడు నెగిటివ్గా తీసుకునే అభిప్రాయాలు, సమాచారాన్ని తీసుకునే సమాజము, పాజిటివ్గా తీసుకునే సమాజం ఉంటుంది. దాన్ని నేనేం చేయలేను. మన జాతి బంజారా జాతి కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, ఇలా కొద్దిగా రఫ్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, అట్లనే కొద్ది పేరు ప్రచారం ఉండొచ్చు. సార్ ఇప్పుడు ఎల్హెచ్పిఎస్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకేనా సార్? మిగతా రాష్ట్రాలలో కూడా? అంటే ఇక్కడ మనకు లంబాడి సుగాలీలుగా పిలుస్తారు ఈ రెండు రాష్ట్రాలలో. అవును.
రాయలసీమలో చూస్తే సుగాలీలుగా అంటారు. నీకు అదే కృష్ణా గుంటూరు ఇక్కడ తీసుకుంటే లంబాడీలుగా పిలుస్తారు. అంటే ఈ కృష్ణానది అటు ఇటు వైపు ఉన్న వాళ్ళకు లంబాడీలుగా అంటారు. ఎందుకంటే తెలంగాణతో సంబంధాలు ఉంటాయి కాబట్టి. రాయలసీమ కడప అనంతపురం అక్కడ పోతే కొంత సుగాలీలుగా పిలుస్తారు. ఇవి ఓన్లీ ఎల్హెచ్పిఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పరిమితమా? అంటే వేరే మీకు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇక్కడ పిలిచే ఇక్కడ ఉండే కులానికి సంబంధించిన టైటిల్ అది. యాక్చువల్గా బంజారా, నంగారా, భేరి ఇది భారతదేశంలో ఉన్నటువంటి కులానికి సంబంధించిన సంఘం. అందుకే మా జాతీయ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాడు అనమాట. అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నేషనల్ ప్రోగ్రాంలు పెడతాం మేము. మా జాతి గురించి కొన్ని డిమాండ్లతో ఉన్నాయి మా డిమాండ్లు. ఆ డిమాండు మా జాతికి సంబంధించిన లాంగ్వేజ్ ఉంది. ఈ లాంగ్వేజ్ని మేము గోర్బోలి అంటాం. గోర్బోలి అనేది యాక్చువల్గా మా జాతీయులు మాట్లాడే భాష. తెలుగు భాష, హిందీ భాష, మరాఠీ భాష అని ఎట్లుంటాయో గోర్బోలి అనేది మా భాష. ఈ గోర్బోలిని మేము 8th షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలా అనే ఒక డిమాండ్ని టోటల్ భారతదేశంలో మొదటిసారి తీసుకున్నది ఈ క్వశ్చన్. దీన్ని సాధించాలనే ఉద్దేశం లంబాడి కుల పోరాట సమితి నాగార్జున సాగర్ ఏరియాలో ఒకసారి మీటింగ్ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న బంజారా నాయకులందరూ కూడా అక్కడ పిలిచి ఈ డిమాండ్ సాధనకు అందరం పనిచేద్దామని ఆ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఈ సంఘం దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది 2 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, కర్నూలు కానీ కాదు ఇది. సార్ ఇప్పుడు మామూలుగా ఎక్కడ దేవస్థానాల్లో చూసుకున్నా కానీ ప్రతి ఒక్క కుల సంఘాలకు ఒక సత్రం అనేది వాళ్ళు నిర్మించుకున్నారు. సో మీ లంబాడీలు ఇప్పుడు శ్రీశైలం తీసుకోండి ఎగ్జాంపుల్, అక్కడైనా ఎక్కడైనా ఏ దేవస్థానాల్లో కూడా మీకు సపరేట్ ఒక రికగ్నైజేషన్ లేదు. అంటే మీ పోరాట సంఘాలు దానికి ఏం తీసుకోరా సార్ యాక్టివిటీ? ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ మంచిదే. లంబాడీలకు అంటే మేము బంజారాలు అనుకున్న సుగాలి అంటున్నాం కదా, బంజారా సుగాలీలకు సంబంధించిన విషయాలను మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా లేరు కదా. ఈ డిమాండ్ మేము అంటున్నాం. శ్రీశైలంలో సత్రం కావాలి లంబాడి సుగాలీలకని అంటున్నాం. ఇచ్చేవాడేవాడు ప్రభుత్వం ఇవ్వాలా, పాలకులు ఇవ్వాలా, ఎవడిస్తాడు? అంటే ఈ ప్రభుత్వమే కదా, ఇయ్యకపోగా గత ప్రభుత్వంలో కూడా ఇయ్యకపోగా తిరుపతిలో ఉన్న హాతిరాంబాకు సంబంధించిన మఠానికి సంబంధించిన అక్కడున్న గెస్ట్ హౌస్ని కూడా లాకలేసేస్తున్నారు. ఆయనకు సంబంధించిన వేలాది ఎకరాలని, మా జాతికి సంబంధించిన హాతిరాం బాబా మఠానికి సంబంధించిన వేలాది ఎకరాలని కబ్జా చేసేసినారు. ఎవరు అడగాల? మాలాంటి వాళ్ళు అడిగితే ఎంతవరకు స్పందిస్తున్నారు? అందుకే మేము అడుగుతుంది పొలిటికల్ పవర్ ఇవ్వండి మాకు. మా బాధని వినిపించాలంటే అసెంబ్లీలో వినిపించాలా, చట్టసభల్లో వినిపించాలా అనే డిమాండ్ని ఇప్పుడు తీసుకొని పోవాలా ఆంధ్రప్రదేశ్లో అనేది ఉద్దేశం. అందుకనేసి ఇప్పుడు నెక్స్ట్ శ్రీశైలంలో అయినా కానీ, తిరుపతిలో అయినా కానీ ఇలాంటి అక్రమాలు కొనసాగుతూనే ఉంటుంది సార్. ఇంకా రాబోయే రోజుల్లో అయినా కానీ నీకు అంటే ప్రభుత్వం ఆల్రెడీగా కొంత స్థలాన్ని కేటాయించింది, బట్ వాళ్ళే కట్టుకోవడం లేదనేది విన్నాను. ప్రభుత్వము ప్రజలకు ఏదన్నా మేలు చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని పాలించే పాలకులకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అసలు వీళ్ళు బతకడమే వేస్ట్ అనే ఉద్దేశంతో పాలకులు ఉన్నారు అక్కడ. వీళ్ళు బాగా బతికితే మా క్వశ్చన్లు వేస్తారు, మా అక్రమ సంపాదనలకు అడ్డం పడతారు వీళ్ళు. ఇలాంటి మైండ్ సెట్తో పనిచేసే పాలకులు ఉన్నప్పుడు సత్రాలు ఇయ్యరు, భూములు లాక్కుంటున్నారు. ఇందాక చెప్పినా కదా నీకు. నాలాంటి వాడు వస్తే దేశమంతా ఉన్నాడు కదా, రాష్ట్రం అంతా ఉన్నాడు కదా. నా పరిధిలో నాకు చేతనైందే చేస్తున్నా. నాకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి. నేను చెప్పినట్టు హాతిరాం బాబా మఠానికి సంబంధించిన వేల కోట్ల సంపదని దోచుకున్నారు. ఎవరు అడుగుతున్నారాడా? కానీ సార్ మీ కులంలో కూడా ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతోమంది పెద్ద పెద్ద గెజిటెడ్ ర్యాంకులలో ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో చూసుకుంటే మినిస్ట్రీస్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు సేవల యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు ఎంత ఘనంగా చేస్తారో మేము చూస్తూ ఉంటాం సార్.
అలా వాళ్ళందరూ యాక్షన్ తీసుకోరు సార్? మీరందరూ కలిసి పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకోరా? మనం ఈ విధంగా డెవలప్ చేయాలి, ఇంత ప్రొటెక్షన్ ఉండాలి మన దానికి, మన కులానికని మీరు ఎప్పుడు డిస్కస్ చేయరా? అందరు కలిసి మాట్లాడతారు. మళ్ళీ శని ఆదివారాల్లో మాట్లాడతారు వీళ్ళంతా. సోమవారము డ్యూటీలోకి పోవాలి పాపం, ఉద్యోగాలు చేసుకోవాలి కదా వాళ్ళు. డ్యూటీలోకి పోయేటోళ్ళు మళ్ళీ శని హాలిడే వచ్చినప్పుడే మాట్లాడతారు. పోరాటం చేసేది మేమే, అది సమస్య. సో ఇంతమంది మీ కులంలో గెజిటెడ్ ర్యాంకులలో ఉన్న వాళ్ళు కూడా అందరూ నామమాత్రంగా అది ఇది అని డిస్కస్ చేస్తారే తప్ప దాని గురించి ఫర్దర్ మూమెంట్ అయితే ఉండదు. మూమెంట్ తీసుకుంటే రేపు అక్రమ అరెస్ట్ అయితే దానిలో కోసం పోరాటాలు చేయాల్సి వస్తుంది కదా, మాట్లాడేది కాదు కదా. రిప్రజెంట్ ఇచ్చేది అయితే పోయి ఇచ్చేస్తారు. ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసి పడేస్తాయి. గతంలో అన్న కొద్దిగా ఏదో రిప్రజెంట్ ఇస్తే లేకుంటే ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ లేదు, నాయకులకు లేదు. అందుకని ఆ ఉన్న ఉద్యోగస్తులు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? శివలాల్ మహారాజు పుట్టినరోజు ఉన్నప్పుడు అందరూ పాల్గొంటారు, ఆయనకు సంబంధించిన పూజలు చేస్తారు. కానీ ఇక్కడ నష్టపోతున్న ప్రజలు, వేలాది లక్షలాది నష్టపోతున్న ప్రజల గురించి మాట్లాడాలంటే శివలాల్ మహారాజుకు సంబంధించిన సభలు సమావేశాలు వీళ్ళకి న్యాయం చేయలేవు. చేస్తాం, ప్రతి తాండలో శివాలయాల గురించి పూజలు చేస్తాం, ప్రతి జిల్లాలో చేస్తాం. పోరాటాల ద్వారా సాధించుకునే వారికి వాళ్ళు కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించరు. సార్ కొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు కూడా పర్మిషన్లు దొరకడం లేదంట. మీకు అది ఎంతవరకు నిజం సార్? అది నీకు అదే చెప్తున్నా కదా. గతంలో అంటే ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఒక మనిషి చనిపోతే ప్రభుత్వ భూమి, బంజరు భూమి ఏదైనా ఉంటే అక్కడ వేసేవాళ్ళు. కాలానుగుణంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఆన్ రికార్డు వాళ్ళ పేర్ల మీద వెళ్ళిపోయినాయి. శ్మశాన వాటికలో వేసే భూములన్నీ కూడా నీకు ఎందుకు రానిస్తారు దాడా? గతంలో ఖాళీ ఉండేటివి ఆ భూములు, ఇవి ప్రభుత్వ భూములు అని చెప్పేవాళ్ళు కాబట్టి మేము శ్మశానాలుగా వాడుకునేటోళ్ళం. సరే, శ్మశానాలుగా వాడుకుంటున్నారు కరెక్టే, దానికి మాకు హక్కులు ఇవ్వండి అంటే లేదు, మా పేర్ల మీద పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఈసారి వేద్దండి అని చెప్పి గొడవ చేసి ఎన్నికి పంపిస్తున్నారు. అన్ని తాండాలలో ఉంది ఈ సమస్య. మరి దీనికి ఏం సార్ అసలు? అంటే ఫుల్ స్టాప్ పెట్టేది లేదా సార్? అంటే సపరేట్గా వీళ్ళకి శ్మశాన వాటికను కేటాయించేది లేదా? నీకు రాజ్యాంగంలో పాపము ఆయన మహానుభావుడు దేవుడు అన్ని విధాలుగా పొందపరిచినాడు. ప్రజలకు సంబంధించిన బతకడానికి ఎంత ముఖ్యమో, చచ్చినాక కూడా వీళ్ళకి శ్మశాన వాటికలు పెట్టండి, వీళ్ళకి బోర్లు వేయండి, నీళ్ళ వసతి పెట్టండి, వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన రాజ్యాంగంలో కూడా రాసినాడు. శ్మశాన వాటికలు కట్టండి. కాపురాలు ఇండ్లనే దోసుకుంటుంటే నీకు శ్మశాన వాటికలు కట్టిస్తాడు ఎవడాడా? కానీ నా దృష్టికి ఒక మాట వచ్చింది సార్. ఒక గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక సమస్య ఈ శ్మశాన వాటిక గురించి మీ దృష్టికి వచ్చినప్పుడు మీ సంఘం నుంచి కొంత వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఇచ్చారని విన్నాను. నీకు అంటే మీరు నేను చేసినట్టు అలాంటివి కాదు. శ్మశాన వాటికల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది నేను 2005 నుంచి దాదాపు 2021 దాకా మానిటరింగ్ కమిటీ సభ్యునిగా లాంగ్ టైం ఉన్నాను నేను, 2 times. ఇప్పుడు అధికారులు అందుబాటులో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే అంటే అన్ని తాండాల సమస్య ఇది. అట్లా కొన్ని తాండాలకు నేను ప్రజెంట్ చేసి కొట్లాడి కొన్ని కేటాయించడం, చాలా పనులు చేసినాం. అట్లా భూములను ఇప్పించినాం, పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. మా జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకొని ఒక 200 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వకుంటే బనానపల్లి ఏరియాలో మంగంపేట తాండకు కొట్లాడి అధికారులతో అందరికీ పట్టాలు ఇప్పించిన. గోర్కల్ రిజర్వాయర్లో తాండ కొట్టేసి మొత్తము ఏ ఆధారం లేకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తే ఒక 200 మంది దాకా వాళ్ళకు రీసెంట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చినాక లైసెన్స్లు ఇప్పించిన వాళ్ళకి చేపలు పట్టుకోవడానికి సొసైటీలో. అంటే ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చేయలేని పనులు సంఘం తరపున నేను చేయగలిగిన అవి చేస్తుంటుంది కామన్గా. సార్ ఈ ఎల్హెచ్పిఎస్ సంఘం ఉంది కదా సార్, ఇందులో ఎవరైనా యువత వచ్చి ఇంకా కొంతమంది వచ్చి మీతో పాటు మేము కూడా పనిచేస్తాం అనుకున్న వాళ్ళకు ఏదైనా రిక్రూట్మెంట్ టైప్ ఉందా, లేకపోతే ఎలా సార్ అది ప్రాసెస్? అంటే మేము పెట్టే మీటింగ్లలో, మేము చేసే సర్వీస్లలో
మా యువకులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, రాజకీయాల మీద నమ్మకాలు లేనోళ్ళు మాకు సంప్రదిస్తారు. మా గ్రామంలో, మా మండలంలో, మా తాండాలలో మాకు అన్యాయం జరుగుతుంది అంటే అన్ని దగ్గర మేము పోలేం కాబట్టి మీరు అక్కడ కమిటీ వేసుకోండి. ఆ కమిటీ ద్వారా మీరు ఒక రిప్రజెంట్లుగా, మీరే నాయకులుగా, రాజకీయ నాయకుల దగ్గరకు పోతే మిమ్మల్ని ర్యాలీలకు, జెండాలు మోయనికి వాడుకుంటారు ఆయన. సంఘంలో ఉంటే మీరు ఒక లీడర్గా ఉంటారు. మీరు మీ జాతికి ఉపయోగపడతారు కాబట్టి సంఘంలో పనిచేయడం వల్ల మీకు ఒక లీడర్షిప్ వస్తుంది. రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి మీకు బాగుంటుంది అని ప్రోత్సహించి వాళ్ళని చూస్తాం. అప్పుడే ఇతను జిల్లాకు పనికొస్తాడా, మండలానికి పనికొస్తాడా, గ్రామానికి పనికొస్తాడా అని చెప్పి ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన చదువు ఉండొచ్చు, చదువు లేకున్నా ఆయనలో ఉన్న స్పిరిట్ గమనించి ఆయన స్థాయికి తగ్గట్ట బాధ్యత ఇస్తాం. సార్ యాక్చువల్లీ చాలామంది వచ్చేసి కొంతమంది బురద జల్లుతూ ఉంటారు. అసలు వీడు అధ్యక్షుడు ఏంటారు బాబు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఎల్హెచ్పిఎస్గా కొనసాగాలంటే ఈ పొజిషన్ రావడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారు సార్? దాని వెనక ఎంత శ్రమ ఉండి ఉంటుంది? నేను చెప్పినా కదా అప్పుడు, నాకు సంబంధించో లేకుంటే నా జాతికి అన్యాయం జరుగుతుందో లేకుంటే మా స్ట్రెంత్ తక్కువ ఉందో అనే ఈ కారణాల వల్ల నేను సంఘం దగ్గరికి రావడం జరిగింది. సంఘం వాళ్ళు టెస్ట్ పెట్టినారు కదా, నువ్వు కర్నూలులో నీ ప్రాంతంలో మీ వాళ్ళనందరి ఒక దగ్గర చేర్చు అంటే. నాకు సంబంధించిన 5-10 మంది అంటే వస్తారు, కానీ మొత్తం జిల్లా అంతా పిలిచాలంటే దానికి శ్రమ ఉంటుంది కదా. అక్కడ మా మీద బురద చల్లేతోళ్ళు స్టార్ట్ అంటారు, నువ్వేం సంఘం పెట్టినావు, పనికి మాలిన సంఘం, నీవు వచ్చినావు, అది వచ్చినావు, ఇవన్నీ కామన్గా మాకు అన్నారు మాటలు. వాళ్ళు ఎంత అన్నా కూడా సక్సెస్ చేసి చూపించాలనే పట్టుదలతో కర్నూలులో 1999లో భారీ మీటింగ్ పెట్టినాం. అప్పుడు ఈ ఈ రాష్ట్ర కమిటీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర కమిటీ, బెల్లయ్య వీళ్ళంతా గమనించి నాకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చినారు. అట్లా క్రమక్రమంగా నేను ముందుకు పోయి ఇప్పుడు 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నా. మధ్యలో కరోనా కష్టాలు, రాజకీయ కష్టాలు, రాజకీయ ఒత్తిళ్ళు, అక్రమ అరెస్టులు ఇప్పుడు కొద్దిగా ఎక్కువైనాయి. అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బ్రాడ్గా అంతా జరిగేటోళ్ళము, వ్యక్తిగతంగా నా మీద దాడి చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రాంతానికి తక్కువ అయిపోయింది కాబట్టి మా ఏరియా కొద్దిగా ఇబ్బందికరంగా నడుస్తుంది ఇప్పుడు. అంటే రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ నాయకుల ఇవన్నీ కూడా ఇబ్బందిగా నడుస్తుంది. అయినా మనం దాన్ని అంతా డోంట్ కేర్, పని చేసుకుంటూనే పోతుంటాం, వాడు ఎవరన్నా రాని. ఇప్పుడు నేను సంఘంలో చేరినప్పుడు యువకుడిని, 25 సంవత్సరాలు నాకు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల వరకు సర్వీస్ అవుతుంది, 27-28 సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూషన్ పోరాటమే. ఇంకా ఆ పోరాట క్రమంలోనే నేనేమన్నా చేయగలననే నమ్మే నాకు ఈ బాధ్యత పెట్టినారు. తీశాలన్నా వాళ్ళ ఇష్టం, నాకు సంఘంలో ఉండాలని కాదు, అలవాటు పడిపోయిన జాతి కోసం పనిచేయాలా అనేది. జాతితో బదులు సమాజంలో ఉన్నాం కదా, సమాజంలో ఉన్న కులాలకు కూడా ఏదన్నా మనం ఉపయోగపడితే వాళ్ళకు కూడా ఉపయోగపడదామనే అలవాటు అయిపోయింది కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా లేకున్నా ఒక నాయకునిగా అయితే సర్వీసు చేసే ఆలోచనలు, అలవాట్లు వచ్చేసినాయి. అవి తొందరగా పోవు. ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు మీ కులానికి మాత్రమే పరిమితమా సార్, లేదంటే మిగతా కులాలపైన కూడా మీ సహకారం ఉంటుందా? మనిషి అన్న తర్వాత తన శక్తి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు ఉపయోగించాలి. మొదటగా ఆయన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది, ఒక అబ్బాయిగా పుడితే. తర్వాత పెళ్ళైతే భార్య పిల్లల మీద ఉంటుంది. తర్వాత ఇంకా చేత అయితే ఇంకా సమాజం, కులం మీద ఉంటుంది. కులమే కాకుండా సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో అన్ని కులాలు మనవే. ఇండియాని తీసుకుంటాం, ఇండియా కోసం కూడా పోరాడదాం అవసరం అయితే. అంతే, దీంట్లో ఈడ వరకే పరిమితం ఏం లేదు. భగవంతుడు అన్ని ఆయురారోగ్యాలు ఇచ్చినారంటే శక్తి సామర్థ్యాలతో మనం సమాజానికి ఉపయోగపడుకుంటూ పోదాం, ఏముంది అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, అసలు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి
ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ